शान्तराय तिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवम् तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुम्दिलं महः शरणं करवाणि शर्मदं ते चरणं वाणिचराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु माम् अम्ब कृतार्थसार्थवाहम् शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षशस्तहस्तपुटी कामाक्षि पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। सीतारामगुणग्राम पुण्यारण्यविहारिणौ नमो विशुद्धविज्ञानौ कवीश्वर कपीश्वरौ गोष्पदीकृतवाराशिं मशकीकृतराक्षसं रामायण महामालारत्नं वन्दे अनिलात्मजम्। यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकम्। वामे भूमिसुता पुरस्तु हनुमान् पश्चात् सुमित्रासुतः शत्रुघ्नो भरतश्च पार्श्वदलयोः वायुवादिकोणेषु च सुग्रीवश्च विभीषणश्च युवराट् तारासुतो जाम्बवान् मध्ये नीलसरोजकोमलरुचिं रामं भजे श्यामलम्। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। आञ्जनेयं महावीरं ब्रह्मविष्णुशिवात्मकं तरुणार्कप्रभं शान्तं रामदूतं नमाम्यहम्। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। श्रीमात्रे नमः। श्रीमात्रे नमः। श्रीमात्रे नमः। श्री विष्णुरूपाय नमः शिवाय। श्री विष्णुरूपाय नमः शिवाय। श्री विष्णुरूपाय नमः शिवाय। श्रीराम जय राम जय जय राम। श्रीराम जय राम जय जय राम। श्रीराम जय राम जय जय राम। श्री हनुमान जय हनुमान जय जय हनुमान।
హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ఆలయంలో వెలసి అనుగ్రహిస్తున్న శ్రీ కార్యసిద్ధి హనుమత్ స్వామి వారికి, సాంబశివునకు, దుర్గాది దేవతలకు నమస్కరించుకుంటూ పవిత్రమైన శ్రీ రామకర్ణామృత ప్రవచన మహాయజ్ఞంలో ఇవాళ 3వ రోజు చేరుకున్నాం. రామకర్ణామృతం ఉపాసనా గ్రంథం. ఇది గుర్తుపెట్టుకుని దీని అంశాలు తెలుసుకోవాలి. రామకథకైతే రామాయణం అనుకున్నది, ఇది ఉపాసనా గ్రంథం. ఉపాసన అన్నప్పుడు ఒక దేవతని ఆరాధించే పద్ధతికి ఉపాసన అని పేరు. ఇక్కడ దేవత ఎవరు? రామచంద్రమూర్తి. ఆయన ఉపాసించే పద్ధతులన్నీ గ్రంథంలో మనకు కనబడుతున్నాయి. ఉపాసన అన్నప్పుడు ప్రధానంగా ఉండే అంశములు ఏమిటి అంటే, ఆ దేవతకు సంబంధించిన మంత్రం ఉంటుంది. అదేవిధంగా దేవత యొక్క రూపము, గుణము, లీల, మహిమ, తత్వము ఇవన్నీ చెప్పబడతాయి. అవి తెలుస్తూ ఆరాధన చేసినప్పుడు ఆ ఉపాసన సార్థకత అవుతుంది. అంతేగాని ఊరికి ఒక మంత్రం పట్టుకుని తిప్పుతూ ఉంటే ప్రయోజనం ఉంది. మనం ఏ దేవతను ఆరాధిస్తున్నామో ఆ దేవత యొక్క రూప, గుణ, లీల, మహిమ, తత్వము 5 తెలియబడాలి. ఇక్కడ ఆ రూపము దివ్యమంగళ విగ్రహం, అదేవిధంగా గుణములు, లీలలు, మహిమ, తత్వము ఈ 5 కూడా మనకి ఈ రామకర్ణామృతం లభిస్తాయి. అందుకే ఇది ఉపాసనా గ్రంథంగా మనం పరిశీలిస్తూ ఉంటే మనం వీలైనంత వరకు తేలిక ధోరణిలో వెళుతూ ఉన్నప్పటికీ, కథలు కలబోసుకుంటూ ఉన్నప్పటికీ గట్టి విషయాలు గ్రహించక తప్పదు. ఇప్పుడు ఈ 5ంటిని అనుసంధానించేది మంత్రం. రూప, గుణ, లీల, మహిమ, తత్వములన్నిటి కలుపుకొని ఒక మంత్రములో వాటిని నిక్షిప్తం చేసి ఉంచుతారు. చూడ్డానికి బయటకు మంత్రం అంటే ఏదో శబ్దములా, నామంలా కనబడుతుంది. కానీ అందులోపల ఇవన్నీ దాగి ఉంటాయి. ఒక చిచ్చుబుడ్డి లోపల ఎలాగైతే మందు కూరినట్టు ఒక నామం లోపల, ఒక మంత్రం లోపల 5 దాగి ఉంటాయి. ఆ మంత్ర జపం చేసేటప్పుడు 5 మనకు అనుసంధానం అవ్వాలి. మొదట్లో కష్టం, కానీ చెయ్యగా ఎప్పుడు చిత్తశుద్ధి ఏర్పడి 5 మనకు లభిస్తాయి. ఇప్పుడు ఈ చెప్పిన రామోపాసనలో ప్రధానమేంటి? రామమంత్రం. రామమంత్రము అన్నప్పుడు దానికి మరొక పేరు ఉన్నది, తారక మంత్రము అని. భారతదేశంలో ఎవరికైనా రామనామం గురించి మాట్లాడితే తారక మంత్రం అని సామాన్యులకు కూడా తెలుసు. రామ తారక మంత్రము అంటారు ఇక్కడ. అది రామ తారక నామం, తారక మంత్రం అని ప్రసిద్ధి చెంది మనకు కనబడుతున్నది. ఇది స్వామి యొక్క పేరు. పేర్లు 2 రకాలుగా ఉంటాయి. వ్యవహారం కోసం పెట్టుకునే పేర్లు కొన్ని, అలాంటివి అలాంటి పేర్లు అంటే మనవి అంతే. ఇక్కడ మన వ్యవహారం కోసం పెడుతూ ఉంటారు ఇక్కడ పేర్లన్నీ కూడాను. ఒక ఆయన పేరు భీమారావు, కానీ ఊతే పడిపోతాడు. అది వ్యవహారం. అలాగనే ఆయన సన్నగా ఉన్నాడని పేరు మార్చుదాం అనకూడదు. దానికి ఆ పేరు పెట్టారు కానీ పిలవాల్సిందే జీవితాంతం. అంతేగాని ఆ పేరుకి తగ్గట్టుగా ఉన్నాడా లేదా అని కాదు. అందుకే మన పేర్లన్నీ కూడా వ్యవహారములు. భగవంతుడి నామములు ఆయన తత్వాన్ని తెలియజేస్తాయి. అందుకే ఆయన నామములకు మంత్రములని పేరు, మనకు ఒట్టి నామములే. అందుకే భగవంతుని నామము మంత్రము. మంత్రము అంటే అర్థం ఏంటంటే, ఏ శబ్దంలో సహజంగా శక్తి ఉంటుందో దానికి మంత్రం అని పేరు. అంటే ఇట్ కంటైన్స్ ఎనర్జీ అనమాట. ఆ శబ్దములో సహజంగా శక్తి ఉంటుంది. అది మనం తెలిసి అన్నా తెలియకన్నా శక్తి పనిచేస్తూ ఉంటుంది ఇక్కడ. అందుకే ప్రతి నామము కూడా శక్తివంతమై ఉంటుంది కనుక వాటికి మంత్రములు అని పేరు. వాటికి శక్తి ఎలా వచ్చింది అంటే, ఆ నామములు మానవులు తయారు చేసినవి కావు, అవి పరమేశ్వరుడు యొక్క శబ్దస్వరూపాలు. అందుకే భగవంతుడి నామం గురించి మనం అర్థం చేసుకోవాలి అంటే, నామం వేరు భగవంతుడి వేరు అనుకోవడానికి లేదన్నారు ఇక్కడ. ఎందుకంటే నామము సౌండ్ ఫార్మ్ ఆఫ్ గాడ్. అది ఇక్కడ భగవంతుడి యొక్క శబ్ద రూపము. ఆ శబ్దస్వరూపంగా వ్యక్తమవుతున్నాడు ఆయన. అందుకే రామ అనే దాంట్లో ఆ రామస్వరూపం అంతా ఉన్నది. ఆ రామ అనే దాంట్లో ఎన్ని రహస్యాలు ఉన్నాయనేది మనం చెప్పుకుంటున్నాం. ఎందుకంటే మంత్రము మహర్షికి తపశ్శక్తిలో వినబడుతుంది, దానిని ఆ మహర్షి మనకు అందిస్తాడు. అందుకు ఒక్కొక్క మంత్రంలో అద్భుతమైన రహస్యాలు దాగి ఉంటాయి. ఆ రామ తారక మంత్రాన్ని వర్ణిస్తూ కర్ణామృతంలో బోలెడు శ్లోకాలు ఉన్నాయి. కొన్ని శ్లోకాలు మనం చెప్పుకుంటూ వ్యాఖ్యానం అనే నెపంతో రామ తారక మంత్ర వైభవాన్ని ఇవాళ ఆవిష్కరించుకునే ప్రయత్నం చేద్దాం. అలం శాస్త్రాభ్యాసై అలమసకృదాంనాయ పఠనై అలం తీర్థస్నానై అలమఖిల యాగవ్రత జపై అలం యోగాభ్యాసై అలమపి మహాపాతకభియా యదస్మాకం రామస్మరణ మహిమా సో విజయతే. రామస్మరణ అంటే రామనామ స్మరణ ఎంత గొప్పది అంటే, అలం శాస్త్రాభ్యాసై, ఇంకా శాస్త్రాధ్యయనాలు చాలు, వేదాలు వల్లివేయడం చాలు, తీర్థస్నానాలు చాలు,
యజ్ఞయాగాది క్రతువులు చాలు, యోగాభ్యాసాలు చాలు, మాకింక పాపాల భయం లేదు, ఎందుకంటే మేము ఎల్లవేళలా రామనామ స్మరణ చేస్తున్నాం అన్నారు. అంటే రామనామ స్మరణ సకల శాస్త్రాధ్యాయం, అదేవిధంగా తీర్థస్నానము, యజ్ఞయాగాది ఫలములు ఇస్తున్నది అని చెప్తున్నారు. అంత మహిమాన్వితమైనది. ఇందులో అతిశయోక్తి ఏమీ లేదు. అంటే ఇవన్నీ మానీయమని కాదు, ఇంకా రామనామం చేస్తున్నాం కనుక శాస్త్రాధ్యయనాలు అక్కర్లేదు, తీర్థస్నానాలు అక్కర్లేదు అని కాదు. ఇక్కడ ఆ రామనామం యొక్క మహిమని చెప్పడం ఇందులో ప్రాధాన్యమైన అంశం. ఇక్కడ ఒక వస్తువు గొప్పతనం చెప్పేటప్పుడు మిగిలినవి తగ్గించినట్టు కనబడతాయి, కానీ వాటిని తగ్గించిన ఇక్కడ ఉద్దేశం కాదు. దీని ప్రశస్తిని చెప్పడం దీని యొక్క ఉద్దేశం. అదేవిధంగా రామనామంతో అవన్నీ చేస్తే వాటికి సార్థకత వస్తుంది, అది చెప్పడం ఇక్కడ. రామనామ జపం చేస్తూ మీరు శాస్త్రాధ్యయనం చేసినా, అదేవిధంగా తీర్థస్నానాలు చేసిన, యజ్ఞయాగాలు చేసిన సార్థకత కనబడుతున్నది. అలాంటి రామమంత్రం యొక్క వైభవాన్ని చెప్తూ నిత్యం శ్రీరామ మంత్రం నిరుపమధికం నీతి సుజ్ఞాన మంత్రం సత్యం శ్రీరామ మంత్రం సదమల హృదయే సర్వదా ఆరోగ్య మంత్రం స్తుత్యం శ్రీరామ మంత్రం సులలిత సుమన సౌఖ్య సౌభాగ్య మంత్రం పఠ్యం శ్రీరామ మంత్రం పవనజవరదం పాతుమాం రామ మంత్రం. మంత్ర వైభవాన్ని చెప్తున్నారు. ఈ మంత్రానికి 4 విశేషణాలు చెప్పారు ఇక్కడ. నిత్యం, సత్యం, స్తుత్యం, పఠ్యం. నిత్యము సత్యం అని 2 మాటలు ఉన్నాయి. ఈ 2 వినడానికి ఒకేలా ఉన్నాయి. సత్యము అంటే ఎప్పుడు ఉండేది అని అర్థం, నిత్యం అంటే ఎప్పుడు ఉండేది. మరి 2 ఒకేలా ఉన్నప్పుడు 2 పదాలు ఎందుకున్నాయి? నిత్యం అంటే ఎప్పుడు ఉంటుంది, సత్యం అంటే ఎప్పుడు మారకుండా ఉంటుంది, అది ఇక్కడ అర్థం. ఇక్కడ ఏ మార్పు లేకుండా ఎప్పుడు ఉండే పరిపూర్ణతకు మార్పు ఉండదు. పరిపూర్ణత లేని దానికే మార్పు ఉంటుంది. పరిపూర్ణమైన దానికి ఇంకేం మారుస్తాం ఇక్కడ. అందుకే పరిపూర్ణమైనది అని చెప్పడానికే నిత్యం, సత్యం అని 2 శబ్దములు చెప్పారు. రామమంత్రం పరిపూర్ణమైనది, పైగా సార్వకాలికం. అంటే ఆ రోజుల్లో రామనామం జపం చేశారు కానీ ఈ రోజుల్లో అక్కర్లేదంటే అనడానికి లేదు. ఆ రోజుల్లో సూర్యుడు పనికొచ్చాడు కానీ ఈ రోజుల్లో సూర్యుడు పనికిరాడండి అంటాము ఇక్కడ. అప్పుడైనా ఇప్పుడైనా పంచభూతాలు ఎంత అవసరమో ఆ పరమాత్మ కూడా అంతే అవసరం. ఆ పరిపూర్ణత చూపించారు. అలాగే స్తుత్యం, ఈ రామమంత్రము నిరంతరం స్తుతి చేయదగినది. ఈ రామమంత్రంతోనే రాముని స్తుతిస్తున్నాం. పఠ్యం అంటే పఠనము చేయదగినది. ఇలాంటి రామమంత్రం ఫలితాలు ఎలా ఉంటాయో చూపిస్తున్నారు. నీతి సుజ్ఞాన మంత్రం, రామమంత్రం చెయ్యగా తప్పకుండా మనలో మార్పు వస్తుంది, ఇందులో సందేహం లేదండి. అయితే మనం కొంతకాలం జపం చేశాక జపం చెయ్యక మునుపు జీవితాన్ని పోల్చి చూసుకుంటే మనకే తెలుస్తుంది. ఇక్కడ ఆ రామమంత్రానికి ప్రభావం తప్పకుండా ఉంటుంది. ఒక చోట నాకు జరిగిన చిన్న సంఘటన. ఒక కోడలు అత్తగారు ఉన్నారు. తప్పకుండా ఇంట్లో ఉన్నవాడికి తలనొప్పి వస్తుంది, తప్ప ఉన్నదే కదా. పాపం ఎవరికి తప్పంటే ఎవరికి చెప్పలేరు. అత్తగారు మాత్రం వేదన ముఖంలో ఉంది, కోడల బాధ కోడలిది. ఇక్కడ తప్పొప్పుల కంటే నాకు ఏదైనా తరించడానికి మార్గం చెప్పండి అన్నదా పెద్ద ఆవిడ. మంచి మాట చెప్పింది. రోజు రామకోట రాసుకోమ్మా అన్నాం. నిజంగా కొన్నాళ్ళ తర్వాత ఆశ్చర్యం, వాళ్ళ అబ్బాయి వచ్చి నేను హాయిగా ఉన్నానండి అన్నాడు. అంటే చిత్రం ఏంటంటే ఆవిడకి ఏదో పని దొరికింది కదా అని ఇక్కడ అర్థం కాదు. ఎందుకంటే కాలక్షేపానికి టీవీలు ఉన్నాయి ఈ రోజుల్లో, అది కాదు ఇక్కడ ప్రధానం. ఆ రామకోట రాయడం వల్ల ఆవిడ ప్రవృత్తిలో మార్పు వచ్చింది, ఒక సాత్విక ప్రవృత్తి బయలుదేరింది ఇక్కడ. అంతేకాదు ఆ మార్పు ఆవిడ జీవితంలో ఇవి మిగిలిన విషయాలు చాలా చిన్నవి అని తెలిసి జీవన పరమార్థం ఏదో ఒకటి ఉంది, అదో పొందాలని తపన పెరిగింది. ఆ మార్పు తప్పకుండా తెస్తుంది. అదే గాని మనం ఒక గురువులు చెప్పిన పద్ధతిలో చేస్తూ భక్తిగా గాని చేయగలిగితే ఇంకెన్ని అద్భుతాలు తేవచ్చు. అలాంటి అత్యద్భుతమైనటువంటి ఆ రామమంత్రం నీతి సుజ్ఞాన మంత్రం అన్నారు ఇక్కడ. అది నీతిని జ్ఞానాన్ని ఇస్తుంది. నీతి అంటే నడవవలసిన పద్ధతి. నీతి అంటే మోరల్ సైన్సెస్ అని కాదు, నడవవలసిన పద్ధతి. ఆ నడవవలసిన పద్ధతిని చెప్తుంది, జ్ఞానాన్ని ఇస్తుంది. మనిషికి 2 అవసరం. ఎందుకంటే బ్రతుకుతాడు, ఏదో పొందాలి. ఆ పొందవలసింది జ్ఞానము, బ్రతకవలసినది ధర్మం. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ మనం నడవవలసినది ధర్మము, పొందవలసింది జ్ఞానము. ఆ 2 ఇవ్వగలిగే శక్తి రామనామానికి ఉన్నది ఇక్కడ. అందుకే నీతి సుజ్ఞాన మంత్రం. సర్వదా ఆరోగ్య మంత్రం, రామమంత్రం ఆరోగ్యాన్ని కూడా ఇస్తున్నది. ఎందుకంటే ఆ ఉచ్చారణ వల్ల వచ్చే ప్రకంపనలు మన శరీరంలో ప్రాణనాడుల మీద, నాడీమండల మీద చూపించే ప్రభావం చేత మనలో ప్రాణశక్తి జాగృతమై అనేక ఆదివ్యాధులు కూడా తొలగించగలిగిన శక్తి రామమంత్రానికి ఉన్నది. అందుకే సర్వదా ఆరోగ్య మంత్రం. ఇంకొకటి సౌఖ్య సౌభాగ్య మంత్రం. సౌఖ్యము భాగ్యం అంటే సుఖంగా ఉండగలగడం సౌఖ్యము, కావలసిన సంపదలు లభిస్తూ వాటితో తృప్తిగా ఉండడం భాగ్యం. ఈ 2 ఇవ్వగలిగే శక్తి రామనామానుకున్నది. అంతేకాని రామనామం అనగా నీవేమీ ఇవ్వదండి, ఏదో మోక్షం మాత్రం ఇస్తుందని కాదు. ఇవన్నీ ఇవ్వగలిగే శక్తి రామనామానికి ఉన్నది.
అయితే జ్ఞాని అయిన వాడు వీటి మీద దృష్టి పెట్టడు కానీ ఇవన్నీ కూడా ఇవ్వగలిగే శక్తి రామనామానికి ఉన్నది. అయితే అది పొందడానికి మనకు ఉండవలసిన అర్హతలు దీనిలో చెప్తున్నారు ఇక్కడ. ఇప్పుడు దాని మహిమ చెప్పారు సరే, అది పొందడానికి మనకున్న అర్హతలు ఉండాలి కదా. ఒక వస్తువు పట్టుకోవడానికి కూడా ఒక పట్టు ఉంటుంది, లేకపోతే చేతి నుండి జారిపోతుంది. నీకు పట్టుకోవడం చేత కాక వాడికి జారిపోతుందండి అని అనకూడదు. నీకు పట్టు సరిగ్గా లేదని అర్థం చేసుకోవాలి ఇక్కడ. అలా మనం సాధన సరిగ్గా చేయక మంత్రం ఫలించలేదు అనకూడదు. మనకు కొన్ని క్వాలిఫికేషన్స్ అవసరం. ఎవరికో చెప్తున్నాడు, సదమల హృదయే సర్వదా ఆరోగ్య మంత్రం. నిర్మలమైన హృదయములో ఇది ఆరోగ్య మంత్రముగా ఉన్నది అన్నారు ఇక్కడ. అంటే హృదయం నిర్మలం కావాలి. నిర్మలం అంటే ఇంకేముంటూ లేదు. అవిశ్వాసము, కపటము ఇవన్నీ ఉంటే మాలిన్యంతో ఉన్న హృదయం. నిర్మలమైన హృదయం అంటే దానికి ఒక శ్రద్ధ కలిగి ఉండి మనస్సులో నెగిటివ్ థాట్స్ ఏమీ లేకుండా చక్కగా చేయగలిగితే అది మనకి సత్ఫలితాలను ఇవ్వగలదు. అదేవిధంగా సులలిత సుమన సౌఖ్య సౌభాగ్య మంత్రం. మనస్సుకు ఉండవలసిన సంస్కారాలు చెప్తున్నాడు ఇక్కడ. మనస్సునటువంటి నిర్మల బుద్ధి చేసి సౌకుమార్యమైనటువంటి భావాలతో సాత్విక లక్షణాలతో ఉంటే తప్పకుండా రామమంత్రం గొప్ప గొప్ప ఫలితాలను వెంట వెంటనే చూపించగలదు. విశ్వనాథ వారు ఒక మాట చెప్తారు, రామచంద్రమూర్తి ఎవరంటే అచ్చమైనట్టి సాత్వికపు మర్యాద అయినట్టి వాడు, అచ్చమౌ గుండెకు మిక్కిలి దగ్గరైనట్టి వాడు, పచ్చని మైడాలు వాడు, శ్రీరామభద్రుడై నీవు చెచ్చర రావయ్యా శ్రీ వెంకటేశ్వర శేషాద్రి నిలయ అని కీర్తించారు. అందులో రాముడు అచ్చమైనట్టి సాత్వికపు మర్యాద. రామచంద్రమూర్తి ధర్మము అంటే మర్యాద, అది సాత్వికముగా ఉన్నది అన్నారు. ఎందుకంటే రావణాది రాక్షసులు కూడా కఠోరమైన నియమాలతో తపస్సులు చేశారు. వాళ్ళ మర్యాదలు సాత్వికం కాదు, రాజస తామస. కొందరు కఠోరమైన నియమాలతో క్రూరమైనటువంటి పనులు చేస్తుంటారు, అవి సాత్విక మర్యాదలు కాదు. రామచంద్రమూర్తి సాత్విక మర్యాద, పైగా అచ్చము అంటే నిర్మలమైనట్టుది. అలాంటి రాముడు ఎవరికి దగ్గర అవుతాడంటే అచ్చమైనట్టు గుండెకు మిక్కిలి దగ్గరైనట్టు వాడు. ఎవడు హృదయం నిర్మలమవుతుందో వాడికి రాముడు దగ్గరగా ఉంటాడు. నా హృదయానికి ఇంకా రాముడేమో ఆనలేదండి అంటే హృదయంలో అంత మాలిన్యం ఉందని అర్థం ఇక్కడ. అందుకు హృదయ నైర్మల్యం వల్లనే భగవంతుడు అర్థమవుతాడు. అద్దం ఎంత శుభ్రంగా ఉంటే అంత చక్కటి కాంతి లభిస్తుంది, సూర్యకాంతి లభిస్తుంది. అద్దంలో మాలిన్యం పెరుగుతుంటే సూర్యకాంతి లభించదు. అది సూర్యుడి దోషం కాదు, అద్దం దోషం. అందుకు చిత్తం శుద్ధంగా చేసుకోవడం అనేది చాలా గొప్ప ప్రధాన అంశం. రామమంత్రం ఎంత గొప్పదంటే చిత్తాన్ని శుద్ధి చేయగలదు, శుద్ధమైన చిత్తంలో భగవంతుని సాక్షాత్కరింపజేయగలదు. అటువంటి శక్తి కలదు గనకనే ఆ శబ్దములు సదమల హృదయే సొల్లిత సుమనః ఇలాంటి చక్కటి మాటలు వేశాను. అంతేకాదు రామమంత్రం ఒక ఔషధం. ఎలాంటి ఔషధం అంటే వ్యామోహ ప్రసమౌషధం, ముని మనోవృత్తి ప్రవృత్యౌషధం, దైత్యోన్మూలకరౌషధం, భవభయ ప్రధ్వంసనైకౌషధం, భక్తానందకరౌషధం, త్రిభువనీ సంజీవనైకౌషధం, శ్రేయప్రాప్తికరౌషధం, పిబ మనః శ్రీరామ నామౌషధం. ఓ మనస్సా, రామనామమనే ఔషధాన్ని పుచ్చుకో. కొనరో వినరో మీరు కూరిమి మందు, ఉనికి మనికికెల్లా ఒక్కటే మందు అంటాడు అన్నమయ్య. ఈ మందు తీసుకోండి, ఇది ఉనికి మనికి మనం ఉండడానికి మన జీవితానికి కూడా పనికొచ్చే మందు ఇది. అందుకే అన్నిటికీ నిధి పరమౌషధము, వెన్నుని నామమే విమల ఔషధము, చిత్తశాంతికిని శ్రీపతి నామమే హత్తిన నిజ దివ్యౌషధము, మొత్తపు బంధ విమోచనమ్మునకు చిత్తజగురుడే సిద్ధౌషధము, పరిపరి విధముల భవరోగములకు హరిపాదజలమి ఔషధము అని కీర్తిస్తాడు హనుమాచార్యుల వారు. అందుకు భగవన్నామము ఎంత అద్భుతమైన ఔషధంలా పనిచేస్తుంది అంటే సేవించిన వాడికి తెలుస్తుంది. ఆ నామం సేవించుతూ నిరంతరం స్మరించేవాడు, జపించేవాడు దాని ఫలితాన్ని పొందుతుంటాడు. నామమని ఊరికనే తీసేయడానికి లేదు, అందులో ఉన్న శబ్దశక్తి యొక్క ప్రకంపనలు చాలా విశేషంగా ఉంటాయి. ఇందులో ప్రతి మాట కూడా సార్థకత, ఊరికనే పొగట్టలు కావు. వ్యామోహ ప్రసమౌషధం మొదటి మాట ఇది. వ్యామోహం అంటే ఇది పనికిరాని తెలుస్తూ ఉంటుంది కానీ వదలలేం, దాని పేరు మోహం. అది మనం వెతికితే బోల్డ్ అని సంఘటనలు కనబడుతుంటే జీవితంలో ఇది దేనికి పనికిరాదండి, అనవసరం అనుకుంటూ ఉంటాం, మళ్ళీ దాన్ని పట్టుకు వేలాడుతూ ఉంటాం. అసత్యాన్ని సత్యమని భ్రమించి తిరగడమే మోహము. ఇది అజ్ఞానం వల్ల కలుగుతుంది. ఆ మోహాన్ని పోగొట్టగలిగే శక్తి రామనామానుకున్నది. మునులు నిరంతరం ఈ రామనామంలోనే వాళ్ళ చిత్తాన్ని ప్రవేశింపజేస్తారు. ముని మనోవృత్తి ప్రవృత్తి ఔషధం, వాళ్ళ యొక్క ఇంద్రియ వృత్తులు మనోవృత్తులు కూడా రామనామంతో ఐక్యమవుతాయి. దైత్యోన్మూల కరౌషధం, రామనామం రాక్షస శక్తుల్ని నశింపజేయగలదు. ఎందుకంటే మనం మందు వేసుకున్నప్పుడు మనకు ఆరోగ్యం ఇవ్వడం ఎంత అవసరమో అనారోగ్యాన్ని కలిగించే క్రిమికీటకాలను నశింపజేయడం కూడా మందు యొక్క పని.
అలాగే రాక్షసుల్ని సంహరింపజేస్తుంది అంటే అసలు రాక్షసులు మనలోనే ఉన్నారు. ఈ రావణ, కుంభకర్ణ వీళ్ళందరూ ఎక్కడున్నారంటే మనలోనే ఉన్నారట. దీన్ని మనం అర్థం చేసుకుంటే రామాయణాన్ని మనం ఇంకోలా అన్వయించుకోవచ్చు. మధ్యలో పనికొస్తుంది నీ విషయంలోకి వెళుతున్నాం. రామనామ మంత్రం ఎలాగో చెప్తాం మహిమ. రామాయణాన్ని అంతటి మనకు ఎలా అన్వయించుకోవాలి అంటే ముగ్గురున్నారు రామాయణంలో ప్రధానంగా. రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు అన్నదమ్ములు, అంతే కదా. వీళ్ళు ముగ్గురు ఎక్కడున్నారు? లంకలో ఉన్నారు. ఇందులో విభీషణుడు పాపం చెప్తూనే ఉంటాడు మంచి 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 అని, కానీ అన్నలిద్దరు వినవలేదు. ఒక ఆయన అసలు విననే వినడు, పడుకుంటాడు. ఇంకో ఆయన అంత చెప్పినా వినడు. ఈ ముగ్గురు ఎక్కడున్నారో తెలుసా? మనలోనే చూపించాలి ఇప్పుడు. ఎందుకంటే 3 గుణాలు వీళ్ళు: రజోగుణం, తమోగుణం, సత్వగుణం. రజోగుణం ఎవడు? రావణాసురుడు. రజోగుణం ఎలా ఉంటుందంటే, రజోగుణ లక్షణం ఎలా ఉంటుంది అంటే భగవద్గీతలో స్వామివారి చెప్పాడు ఇక్కడ. అది కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ అని వర్ణిస్తున్నాడు ఇక్కడ. రజోగుణం వల్ల వచ్చేది అహంకారం. నేను చేస్తా, నేను చేశాను అనే భావం వచ్చి దానితో కామము, క్రోధము 2 పుడతాయి జీవితంలో. ఇవి మన శాంతిగా మనల్ని ఉంచవు, ఇంకోని ఉంచ నువ్వు. అందుకే రజోగుణ లక్షణం ఉన్నవాడు తాను శాంతిగా ఉండడు, ఇంకోని శాంతిగా ఉండనివ్వడు. అదే చేశాడు రావణాసురుడు. వాడు ఉన్నదాంతో తృప్తి చాలదు, ఇంక ఇది కావాలి అది కావాలని వాడిని గిల్లి వీడిని గిల్లి గొడవలు పెడుతూ తిరుగుతూ ఉన్నాడు వాడు. తమో గుణం ఇంకా బాధ లేదు, ఎప్పుడు నిద్రపోవడమే. మధ్యలో లేస్తూ ఉంటాడు తినడానికి. కానీ జీవితం ఎందుకురా అంటే తినడానికి, నిద్రపోవడానికి, మధ్యలో వినోదం పొందడానికి, ఇంతే. అసలు భగవంతుడు ఒకడు ఉన్నాడు, ధర్మం ఒకటి ఉన్నాడు అంటే చెవి కూడా పెట్టాడు. అందుకే వాడు కుంభకర్ణుడు. వాడు అంటే బోర్లించిన కొండ లాంటి చెవులు వాడివి. వాడు వినడు అసలు. కొందరు ఉంటూ ఉంటారండి, భగవంతుడి గురించి చెప్తే సో వాట్ అంటాడు. వాడు కుంభకర్ణుడు. వాడికి ఏమొస్తుంది వాడికి చెప్పండి. వాడు ఇంకోటి పేరు రావణాసురుడు. అసలు పుట్టడమే 10 తలకాలతో పుట్టాడు కనుక వాడికి దశకంఠుడని పేరు పెట్టాట. ఈ రావణాసురుడు అనేది బిరుదు వాడికి. ఎందుకయ్యా రావణ అని బిరుదు వచ్చింది అంటే, ఆయన ఒకసారి వెళ్తూ కొంతమంది అనుకుంటుంటారు రావణాసురుడు గొప్ప శివభక్తులని. ముందు ఆ అభిప్రాయం తుడిచేయండి. వాళ్ళెవరు సరిగ్గా రామాయణం చదవలేదు. రావణాసురుడు ఎవడు భక్తుడు కాదు, వాడు కోరికకోడు భక్తుడు. భగవంతుడి ముందు కూర్చుని కోరికలే ఏకరువు పెట్టేవాడు. వాడు కోరికకు భక్తుడు, భగవంతుడికి భక్తుడు కాడు. వాడు ఆ కోరిక తీర్చకపోతే దేవుణ్ణి వదిలేస్తాడు. వాడు కోరిక భక్తుడు. ఇతడు ఏదో తపస్సు చేశాడు కఠోర నియమాలతో. ఈ తపస్సుకి సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు వరం ఇచ్చాడు. అందుకని బ్రహ్మ కోసం తపస్సు చేయలేదు. మనకి సినిమాల వాళ్ళు చూపించిన తపస్సులో మనకు తెలుసు. వాడు కూర్చుని చెట్టు కింద కూర్చొని ఢామ్ మన దేవుడు ప్రత్యక్షం అవడం, వరాలు ఇచ్చేయడం. ఈ బ్రహ్మకేం బుద్ధి లేదా అని మనం అనడం ఏమిటండి ఇది ఇక్కడ? అసలు తపస్సులు అంటే కఠోరమైన ఒక నియమాన్ని పట్టి దీక్షగా వాళ్ళు ధ్యానము సాధన చేస్తారు. దానికి సృష్టి నియమం ఒకటి ఉంది, ది లా ఆఫ్ నేచర్. ఇంత కఠోరంగా శ్రమపడిన వాడికి ఫలితం ఇవ్వాలి. ఆ సృష్టికర్త వచ్చి దానికి తగ్గ ఫలితం ఇచ్చాడు అంతే ఇక్కడ. అందుకని వాడు బ్రహ్మ కోసం తపస్సు చేయలేదు, విష్ణు కోసం తపస్సు చేయలేదు. వాడు చేసాడు తపస్సు, వచ్చింది ఇక్కడ. దానితో వాడికి వచ్చిన బలం, తపోబలం కొంత ఉంది, దానికి తోడు అసుర బలం సహజంగా ఉంది. ఈ 2 బలాలు కలబోసుకుని వెళ్ళి కుబేరుడు చక్కగా నిర్మాణం చేసుకున్న లంకనంతటి కబ్జా చేశాడు వీళ్ళు. అది వీడు కట్టింది ఏం కాదండి, లంకంతా కుబేరుడు కట్టాడు చక్కగా. ఆ లంకంతా ఆక్రమించుకున్నాడు. కుబేరుడు కొంచెం సాత్వికుడు అవ్వడం వల్ల వాళ్ళిద్దరికి నాన్నగారు ఒకలే, విశ్వవసో బ్రహ్మ. ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పాడు, ఇలా వాడు వచ్చి ఆక్రమించుకున్నాడు, వాడు అంతేలో వదిలేసి నీకు వేరే నగరం నిర్మాణం చేసుకో అని చెప్పాడు. అలా తెచ్చుకున్నాడు లంక. దానికి తోడు కుబేరుడు పుష్పక విమానం తీసుకున్నాడు. ఆ పుష్పక విమానం ఎక్కడికైనా వెళుతుంది. అయితే కైలాసం దగ్గరికి వచ్చేప్పటికల్లా వెళ్ళలేపాడు. కైలాసం అంటే మానస సరోవరం దగ్గర ఉన్న కైలాసం. అసలు కైలాసలోకానికి ఎవడు వెళ్ళలేడు, అది వేరే విషయం. ఎవడో ఒక్కడు కోటి వెళ్తే అదే. అక్కడికి వెళ్ళేటప్పటికల్లా అది వెళ్ళలేదు. ఎందుకంటే కైలాసం శివభూమి, అక్కడికి ఏది స్వేచ్ఛగా వెళ్ళలేదు. అక్కడికి ఎప్పుడైతే పుష్పక విమానం ప్రవేశించలేకపోయిందో చూస్తున్నాడు ఆశ్చర్యపోయి. అప్పుడు నందీశ్వరుడు అక్కడ ఉన్నాడు. వాడు ఒక నవ్వు నవ్వాడు. నువ్వు నీ అహంకారము శివలోకం వైపు రాలేదు, వెళ్ళిపో అక్కడి నుంచి అన్నాడు. దానితో ఆయన పౌరుషం తెచ్చుకుని ఆ పుష్పక విమానం నుంచి దిగి, నేను ఇక్కడికి రాకూడదు అంటే నేనే కైలాసాన్ని తీసుకుపోతాను అని చెప్పి కైలాసాన్ని పెకలించే ప్రయత్నం చేశాడు. ఆ పెకలించేటప్పుడు మొత్తం ఒక చేతితో లాభం లేదని తను 20 చేతులు ఉపయోగించాడు, కానీ వల్ల కాలేదు. తన తపోబలం అన్ని కలబూసి కాస్త కదిలించగలిగాడు. ఆ కాస్త కదలికని శివుడు గమనించి పైనుంచి తన బొటన వెళుతూ నొక్కాడు. వెంటనే చేతులు చిదిగాయి. అప్పుడు ఏడ్చాడు. ఆ ఏడుపు విని చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ ఏడ్చారు. జాలిపడి కాదు, సౌండ్ భరించలేక అంత భయంకరంగా ఏడ్చాడు వాడు. అప్పుడు శివుడు వచ్చి సంతోషించి రావణ అని పిలిచాడు. అది వాడు టైటిల్ అయిపోయింది. రావణ అంటే ఏడ్చి ఏడిపించువాడు. ఇది అర్థం. ఏడ్చి ఏడిపించేవాడు. ఇప్పుడు ఎవడో తెలిసిపోయింది కదా, ఎవడైతే ఏడ్చి ఏడిపిస్తాడో వాడు. ఇంకెవరు? ఎవడికి వాడే.
అవకాశం ఉంటే ఏడిపిస్తాడు, అవకాశం లేకపోతే ఏడుస్తాడు. ఆ లక్షణం ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడు ఏడుపు వస్తుందంటే ఇది కావాలి, దొరకలేదు, అప్పుడు వస్తుంది ఏడుపు. ఎవడో ఇవ్వలేదు, అప్పుడు వాడి మీద కోపం వస్తుంది, అప్పుడు వాడిని ఏడిపించాలనిపిస్తుంది. ఈ ఏడిపించే లక్షణం రావణాసురుడు. పేర్లు చూడండి ఎలా పెట్టుకున్నారు. వీడు కుంభకర్ణుడు, ఇందాకే చెప్పాం. రజోగుణంగాడు రావణాసురుడు, తమోగుణం కుంభకర్ణుడు, సత్వగుణం ఒకటి ఉంది, సత్వగుణం విభీషణుడు. మనకి 3 ఉన్నాయి. ముందు బయటకు చెప్పద్దు కానీ ఎవరికి వాళ్ళు అనుకుంటే లోపల రజోగుణం ఉంది. దాంతోనే కామం, క్రోధం, అహంకారం ఇవన్నీ వస్తుంటాయి, వాటి వికారాలు. తమోగుణం కావలసినంత ఉంది. భగవద్జ్ఞానం ఎక్కదు, ఏ జ్ఞానము ఎక్కదు, నువ్వు అజ్ఞానం అంటే అసలు ఒప్పుకోడు. ఇదంతా తమోగుణ లక్షణాలు. వాడికి ఒకటే జీవితం ఎందుకు అంటే చక్క తినడానికి, తర్వాత టైం ఉంటే పడుకోవడానికి, మధ్యలో మరొకటి యాడింగ్ ఎంటర్టైన్మెంట్. ఇలాగ వీడు కుంభకర్ణుడు. మధ్యలో సత్వగుణం ఉంది, అది మనకు ఉంది, లేకపోలేదు. సత్వగుణం వల్ల ఏం జరుగుతుందంటే భగవంతుడు, ధర్మము, సత్యము, జ్ఞానము, పక్కవాడి పట్ల కన్సర్న్, కేర్, ఇలాంటి మంచి లక్షణాలన్నీ సత్వగుణం వల్ల కలుగుతుంటాయి. మనకు కలుగుతుంటాయి అప్పుడప్పుడు, అవునా లేదా? అంటే మనకు ఉంది కానీ దానికి ఫోర్స్ లేదు. సత్వగుణానికి ఫోర్స్ లేదు. ఎందుకంటే అన్నలిద్దరు డామినేషన్, అన్నల డామినేషన్. కనుక రావణాసురుడు వల్ల సత్వగుణం అప్పుడప్పుడు వాయిస్ ఇస్తాం, తప్పు 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 అని చెప్తే ఊరుకో అంటున్నాడు వాడు. అలాగే మనం కూడా లోపల ఒకటి చెప్తూ ఉంటుంది, తప్పు చేయకు తప్పు చేయకని. దాని గొంతు నొక్కేస్తుంటాం మనం ఇక్కడ. ఇప్పుడు తెలిసిపోయింది కదా ముగ్గురు ఎక్కడున్నారు. అయితే ఈ ముగ్గురులో ఈ సత్వగుణానికి బుద్ధి పుడుతుంది. ఏమిటి? భగవంతుణ్ణి ఆశ్రయించే బుద్ధి సత్వగుణానికి ఉంటుంది. రజోగుణానికి భగవంతుణ్ణి ఆశ్రయించే అంటే వినడు వాడు. వాడేవాడు భగవంతుడు అంటాడు ఇక్కడ. అదే చేశాడు రావణాసురుడు. వాడు వినలేదు. ఇంకోటి వినడానికి అవకాశం కూడా పడుకున్నాడు. ఈ 3వ వాడికి సత్వగుణానికే భగవంతుడిని ఆశ్రయించేటటువంటి లక్షణం ఉంటుంది కనుక మనం చేయాల్సింది ఏమిటి? మనలో ఉన్న సత్వగుణాన్ని కొంచెం మేల్కొలిపి, నా వల్ల కావడం లేదు, ఈ అన్నలిద్దరి యొక్క డామినేషన్ ఎక్కువైపోయింది అని చెప్పి రాముణ్ణి శరణి వేడాలి. మన వల్ల కాదండి. రజోగుణ తమో గుణాన్ని ఎంత నిగ్రహించుకోవాలన్నా మన వల్ల కాదు. అనుకుంటాను రేపు పొద్దుటి నుంచి సాధన చేద్దామని. ఆ రేపు పొద్దున అనే మాట నిలిచిపోతుంది అంతే. చేస్తున్నారంటే చెప్పారు కదండి రేపు పొద్దున్న అంటాడు. ఎప్పుడు అడిగినా రేపు పొద్దున్నే. ఈ రేపు పొద్దున్నేంటి తమోగుణం, రజోగుణం, వీటి వల్ల మనలో ఏమవుతున్నది అంటే అసలేంది పొందకుండా అయిపోతుంది. అప్పుడు ఈ సత్వగుణ ప్రవృత్తితో భగవంతుని శరణాగతులైపోవాలి. ఇంకేం లేదు, మన వల్ల కావడం లేదు. మనలో ఉన్న రజోగుణ తమో గుణాలను మనకు నిగ్రహించలేకపోతున్నాం. అప్పుడు భగవంతుని శరణి వెడితే ఆయన సత్వగుణానికి పట్టం కట్టాడు. అంటే విభీషణుడికి పట్టం కట్టాడు. సత్వగుణానికి పట్టం కట్టి అంటే భక్తికి పట్టం కట్టి తాను రజోగుణ తమో గుణాలని నశింపజేసి లంకని క్షేమంగా ఉంచాడు. అదే మొత్తం రామాయణం అంతా అయిందండి ఇక్కడ. అలా మనలో ఉన్న రజోగుణ తమో గుణాలు పోగొట్టి సత్వగుణానికి పట్టం కట్టితే అదే రామాయణం. కనుక రామాయణం చదివితే ఏం జరగాలి? ఇది జరగాలి. అంటే ఆనాడు రావణ కుంభకర్ణుణ్ణి సంహరించినది కూడా భజన చేయడం కాదు, నా లోపల రావణ కుంభకర్ణుని సంహరించి నా లోపల సత్వగుణాన్ని రక్షించి కాపాడవయ్యా రామచంద్ర అని ప్రార్థన చేయాలి. కనుక తాత్విక రామాయణం ఇది. రామాయణంలో ఆంతర్యాన్ని మనం ఈ విధంగా పరిశీలించాలి. అందుకు మనలో ఉన్న అసుర ప్రవృత్తులు, ఎందుకంటే ఒక్క రాక్షస ప్రవృత్తి ఉంటే చాలు అన్ని రకాల జంటలు సంతానాలు తయారవుతాయి. ఒక్క రావణ కుంభకర్ణులకి ఎంత రాక్షస బలగం. రాముడు కేవలం వాళ్ళిద్దరిని కొట్టాడు, ఆ రాక్షస బలగాన్ని మొత్తం కొట్టాడు ఆయన ఇక్కడ. అందుకే ఆ రామనామ మహిమ ఎలాంటిది అంటే దైత్యోన్మూల కర్రౌషధం, సర్వ అసుర శక్తుల్ని నశింపజేయగలిగే శక్తి కలిగిన ఔషధం అది. భవభయ ప్రధ్వంసనైకౌషధం, ఈ సంసారం అనే భయాన్ని పోగొట్టగలిగేటువంటి ఔషధము. భక్త ఆనందకర ఔషధం, భక్తుడికి ఆనందం కలిగించే ఔషధము. త్రిభువని సంజీవనైకౌషధం, ముల్లోకాలని పోషించే ఔషధం ఇది. ఇదేమో పొగడ్తలు కాదండి. ఇప్పుడు రామతారక మంత్ర వ్యాఖ్యానంలోకి వెళుతున్నాం. ఎందుకు ఆ మాట అన్నాడు? త్రిభువని సంజీవనైకౌషధం. మరొక శ్లోకం అంటాడు నిఖిల నిలయ మంత్రం అంటాడు. నిఖిల నిలయ మంత్రం త్రిభువని సంజీవనైకౌషధం. ఈ రెండింటికి వ్యాఖ్యానించుకోవాలి. నిఖిల నిలయ అంటే మొత్తం విశ్వమంతా రామ అనే 2 అక్షరాల్లో ఉన్నది. అది గొప్పతనం ఇక్కడ. అంటే ఏ కాస్మిక్ ఎనర్జీ విశ్వమంతా వ్యాపించి ఉందో అది రామ అనే 2 అక్షరాల్లో దాగి ఉన్నది. అది ఎలాగో చూపిస్తున్నారు. అది నిఖిల నిలయ మంత్రం. అది త్రిభువని సంజీవనం, ముల్లోకాన్ని పోషిస్తోంది ఆ మంత్రం అన్నాడు. ఇప్పుడు పరిశీలిద్దాం ఏమిటా రహస్యము. ఇప్పుడు తెలిసి కానీ రామనామం చేస్తే శక్తి ఎక్కువ, తెలియక చేస్తే లేదని నేను అనట్లేదు. కానీ తెలియక చేస్తే ఎంత కావాలో అంత వస్తుంది, కానీ తెలిసి చేస్తే అది ఇచ్చే ఫలితం చాలా ఎక్కువ. అందుకే ఏదైనా తెలిసి చెయ్యాలి. అందుకే తెలిసి చెయ్యడం కోసమే తెలియజేయవలసిన అవసరం ఉంటుంది. దానికే ప్రవచనం అవసరం ఉంటుంది. తెలుసుకోండి, ఇక్కడ ప్రవచనం ఇప్పుడు కాలక్షేపమో ఎంటర్టైన్మెంటో కాదు. ప్రవచనం
ఎలా రంజింపజేయాలి, ఎలా ఆనందింపజేయాలి, ఏ కథలు చెప్పాలి, ఏ కాకరకాయలు చెప్పాలో కాదు. ప్రవచనం యొక్క ఉద్దేశం మనల్ని సాధకులుగా చేయాలి, మన బ్రతుకులో మార్పు చేయాలి, తెలిసి చేసేటట్టు చేయాలి. కనుక రామ అనేది తెలిసి చేయాలి. తెలిసి చెయ్యవయ్యా తరించుతా ఉన్నాడు మా త్యాగయ్య. తెలిసి రామచింతనతో నామము సేయవి ఓ మనసా. తెలిసి చెయ్యాలి. అప్పుడు ఒక ఫీల్ ఉంటుంది, ఒక కాన్షియస్నెస్, ఒక చైతన్యం ఉంటుంది, ఒక స్పృహ ఉంటుంది. ఎందుకంటే రామ అంటే అందగాడని అర్థం. అంటే రామ అంటే మనకి ఇష్టం వచ్చిన అందగాడిని ఊహించుకోవచ్చు, ఇష్టం వచ్చిన అందగత్తిని ఊహించుకోవచ్చు. అదా రామాయణ చపలాక్షుల పేరు కామాదులు గోరువారు వేరు. రామాయణ బ్రహ్మమునకు పేరు ఆ మానవ జననాదుల తీరు. తెలిసి రామచింతనతో నమము సేయవే ఓ మనస అన్నారు త్యాగయ్య. రామ అంటే సుందరాంగులకు కూడా అర్థం ఉంది ఇక్కడ. ఆ అర్థం తీసుకుంటావా? రామాయణ బ్రహ్మమునకు పేరు ఆ మానవ జననాదుల తీరు. ఆ రామాయణగా బ్రహ్మము, ఆ బ్రహ్మము మానవుడై అవతరించినటువంటి రీతులు అవన్నీ తెలుసుకుని రామచింతన చెయ్యు. అందుకే రామ అన్నప్పుడు ఆయన రూప గుణ లీల మహిమ తత్వంలో మనకి స్ఫురించాలి. కనుక 5 అంశములు రామనామం ద్వారా మనకు తెలియాలి. ఇక్కడ ఇప్పుడు రామలో ఏమున్నదో చెప్తున్నాడు ఇక్కడ. అయితే రాముడు వచ్చిన తర్వాత రామనామం వచ్చిందా, రామనామం తర్వాత రాముడు వచ్చాడా? ఇది ఆలోచించవలసిన అంశమే. అసలు ఆ పేరు పెట్టిన వాడిని అడగాలండి ముందు. ఎవడా పేరు పెట్టాడు? వశిష్ఠులు వారు. ఎలా పెట్టాడయ్యా రామనామం అంటే వాల్మీకి గొప్ప మాట అంటాడు. ఆయన వశిష్ఠోపి మహాతేజ పరమ ప్రీత్య అన్నాడు. మహాప్రీతితో పెట్టేట ఆ పేరు. ఎప్పుడైనా పిల్లలకి పేరు పెట్టేటప్పుడు పురోహితుడికి ఏమో ఆనందం ఉండదు, తల్లిదండ్రులు ఉండొచ్చు, కానీ ఇక్కడ వశిష్ఠులు వారు ఆనందంగా పెట్టారన్నాడు. అంటే పేరు సెలక్షన్ అయింది. ఆయనది కూడా కాదు. ఆ పసివాడిని చూడగానే ఏం పేరు పెట్టాలని ధ్యానంలోకి వెళ్ళాడు. ఎందుకంటే వశిష్ఠుడు మహర్షికి తెలుసు ఆయన ఎవడు అని. సాక్షాత్ పరమాత్మ అని తెలుసు ఇక్కడ. ఎటువంటి పరమాత్మ? సృష్టి స్థితులయ కారకుడైనటువంటి బ్రహ్మము, సర్వదేవతాత్మకుడు, బ్రహ్మ విష్ణు శివాత్మకుడైన నారాయణ బ్రహ్మము. ఆయన ఇప్పుడు మానవుడిగా వచ్చాడు, అవతరించాడు. ఈ అవతారమూర్తిని చూడగానే బ్రహ్మభావన కలుగుతుంది. ఈయనకి ఏం పేరు పెట్టాలని ధ్యానంలోకి వెళ్ళాడు. ఆ ధ్యానంలో రామచంద్రమూర్తి స్ఫురింపజేశాడు. నాకు రామ అని పేరు పెట్టన్నాడు. ఎందుకంటే నా అవతార తత్వం అంతా దానిలో ఉన్నది. నేను అన్ని విధాల అందగాడిని అవతారంలో, రూపంలో, గుణంలో, మహిమలో, ధర్మంలో అన్నిటా అందగాడిని కనుక నాకే పేరు సరిపోతుంది. అంతేకాదు అసలు నేను ఆనందమూర్తినయ్యా. ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ ఆనందాదేవ కల్విమాని భూతాని జాయంతే. ఉపనిషత్తు చెప్తోంది పరమాత్మ అంటే ఆనంద స్వరూపమే పరమాత్మ. అందుకే ప్రతి వారికి పరమాత్మ ఎందుకంటే ఇష్టము? ఆనందమూర్తి కనుక. ఆనందం అంటే ఎవరికి ఇష్టం లేదండి ఇక్కడ. అయితే ఆనందాన్ని మన వస్తువులతో కలిపి చూడటం వల్ల వస్తుంది బాధ. వస్తువు వేరు, ఆనందం వేరు. అది కేవలం ఆనందమూర్తి. ఆనందం ఎలాంటి ఆనందం అంటే దానికి 2 విశేషణాలు ఉన్నాయి: సత్, చిత్. సత్తు అంటే ఎప్పుడు ఉండే శాశ్వతము, చిత్ అంటే కాన్షియస్నెస్, జ్ఞానం. అది శాశ్వతమైన జ్ఞాన సముపేతమైన ఆనందం, అది సచ్చిదానందం, అది రామతత్వం. యోగులు దివ్యమైన సమాధి స్థితిలో పొందుతారు ఆనందాన్ని. మామూలు అవస్థల్లో తెలియబడదు. జాగ్రత్త అవస్థలో, స్వప్నావస్థలో, సుషుప్తి అవస్థలో మనం పొందలేం ఆనందాన్ని. ఒక్క మాట అడుగుతా, ఈ 3 అవస్థలు తప్ప మరొక అవస్థ మనకు తెలుసా? గట్టిగా అడిగితే ఇదేం అవస్థ బాబు అంటారు ఇక్కడ. జాగ్రత్త అవస్థ అంటే మెలకువ, స్వప్నావస్థ అంటే కలలు, సుషుప్తి అవస్థ అంటే సౌండ్ స్లీప్. ఈ 3 తప్ప మరొకటి తెలుసా మనకి? గట్టిగా అడిగితే ఇప్పుడు నిద్రలో గెలుపుతాం. ముక్కోటి ఉంది, తురియ. అది అవస్థ కాదు, అవస్థాతీతం అన్నారు ఇక్కడ. సర్వావస్థ వివర్జిత. లలితా శాస్త్రంలో చదువుతున్నాం, సర్వ అవస్థ వివర్జిత. అది అవస్థ కాదు. అవస్థ అంటే దానికి లిమిటేషన్స్ ఉన్నాయి, అది అవస్థ కాదు. అది ఇక్కడ ఆ తురియ స్థితి. ఆ తురియ స్థితి ఎవరికి అనుభవానికి వస్తుంది? ఇప్పుడు ఈ 3 ఎవరికి అనుభవానికి వస్తాయని అడగక్కలే, మనందరికీ వస్తూ ఉంటాయి కర్మ కొద్దీ. కానీ అది యోగికి మాత్రమే వస్తుంది. వాడి 3 దాటిపోతాడు. అది నిద్ర కాదు, మెలకుగా కాదు, సౌండ్ స్లీప్ కాదు, పూర్తి కాన్షియస్నెస్ ఉంటుంది అక్కడ. అప్పుడు పొందే ఆనందం ఏదో అది బ్రహ్మానందం, అది కైవల్యానందం. అది స్థిరంగా నిలిచిపోతే అదే మోక్షం. అది తెలుసుకోవాలి. మోక్షం అంటే ఆ సమాధి స్థితిలో పొందేటువంటి ఆనందం. కొందరికి అది కాసేపు ఉంటుంది, మళ్ళీ పోతుంది. అది సవికల్ప సమాధి. అది ఎప్పుడు నిలబడిపోతే నిర్వికల్ప సమాధి. అప్పుడు దేహం ఉన్నా లేకున్నా వాడికి పర్వాలేదు, ఆ నిర్వికల్ప సమాధిలో ఉంటాడు. కళ్ళు తెరిచిన సమాధిలోనే ఉంటాడు, కళ్ళు మూసిన సమాధిలో ఉంటాడు. ఆ స్థితి మనకు అర్థం కాదు, అది ఒకటి ఉందని మాత్రం తెలుసుకోవాలి. ఉదాహరణకు అలాంటి వాడు ఎవరైనా చూపించగలరా అంటే ఇటీవల కాలంలో రమణ మహర్షి. అంతే. ఇక్కడ వాడు జీవన్ముక్తులు, నిరంతర సమాధి అవస్థ. వాళ్ళు జాగ్రత్త సమాధి అని ఒక మాట అన్నారు. జాగ్రత్త సమాధి
వాళ్ళు మెలకువగా ఉన్న ప్రపంచం చూస్తున్నట్టు కనబడతారు కానీ వాళ్ళ ప్రపంచంతో తాదాత్మ్యం చెందారు, వాళ్ళ బ్రహ్మంతో తాదాత్మ్యం చెందుతారు. అదే విశ్వమంతా ఉంది ఆ పరమాత్మే. కనుక వాళ్ళ సృష్టిలో మీరు నేను కనబడ్డు, మీలో నాలో అందరిలో ఉన్న బ్రహ్మముతో వాళ్ళు తాదాత్మ్యం చెంది చూస్తుంటారు. వాళ్ళ దృష్టి ఎలా ఉంటుంది అనేది మన దృష్టికి అర్థం కాదు, మనకు అర్థం కాదు, కానీ అదొక గొప్ప స్థితి అని నమస్కారం చేసుకోవాలి. ఆ స్థితి పేరు బ్రహ్మానందం. ఇది యోగి ప్రపంచం నుంచి తన దృష్టి మరల్చి సాధన ద్వారా అంతర్ముఖుడే దాన్ని పొందుతాడు. అక్కడ వాడు పొందే ఆనందం అఖండానందం. ఆ ఆనందాన్ని అనుభవించడానికే రమతే అంటారు. రమించుట, రమించుట అంటే ఆనందించుట అని అర్థం ఇక్కడ. కానీ యోగి ఎక్కడ ఆనందిస్తున్నాడు? మనం ఎక్కడ ఆనందిస్తున్నాం అంటే ఇవాళ టీవీ ముందు ఆనందిస్తాం, రేపు సినిమా ముందు ఆనందిస్తాం, రెండు పార్కులు ఆనందిస్తాం. కానీ మనం ఫలానా చోట ఆనందించామని చెప్తాం. యోగి ఎక్కడ ఆనందిస్తున్నాడు చెప్పండి? ఇక్కడ పరమాత్మ యందు ఆనందిస్తున్నాడు. కనుక యోగి ఎక్కడ రమిస్తున్నాడో, యోగి రమించే స్థితి పేరు రామ. అది తెలుసుకోవాలి. యోగి ఏ స్థితిని చేరి ఆనందిస్తున్నాడో ఆనంద స్థితి పేరు రామ. ఇది రామమంత్రానికి శాస్త్రం ఇచ్చిన నిర్వచనం. రమంతే యోగినోనంతే సత్యానందే చిదాత్మని ఇది రామపదేనాసౌ పరబ్రహ్మాభిధీయతే. రామశబ్దానికి ఇదండి నిర్వచనం. ఈ నిర్వచనం నేను ఇచ్చినది కాదు, శాస్త్రం. రమంతే యోగిన అంతే. అంతే అంటే అర్థం ఏంటి? అంతే. తెలుగు అంతే కాదు, సంస్కృతం అంతే. అంతే అంటే అల్టిమేట్ అది. ఇక్కడ ఎండ్ ఆఫ్ అన్నిటికీ ఎండ్, రిజల్ట్ అంతే. ఇక్కడ సర్వ సాధనలు చేసిన యోగి సాధనల ఫలంగా దేన్ని పొందుతున్నాడు? అది కదా. ఇన్ని సాధనలు, ఇన్ని తపస్సులు చేసిన వాళ్ళు దేన్ని పొందారు? ఏది పొందితే మరొకటి పొందక్కర్లేదు. అటువంటి అల్టిమేట్ రియాలిటీ, సుప్రీం రియాలిటీ అది ఇక్కడ. ఇప్పటి భాషలో చెప్పాలంటే అల్టిమేట్ రియాలిటీ అంటే రమంతే యోగిన అంతే సత్యానందే చిదాత్మని. ఏ బ్రహ్మమును చేరి యోగులు ఆనందిస్తున్నారో ఆ బ్రహ్మమే ఆనందము. అదే రామ. రామ అంటే ఆనంద స్వరూపుడు. ఇది ఇక్కడ అర్థం. ఆ ఆనందం యోగులు పొందే, సమాధిలో యోగి పొందే బ్రహ్మానందం అంటే అచ్చమైన ఆనందం. అది ఇక్కడ. ఆ స్వచ్ఛమైన ఆనందమే రాముడు. కనుక రామ అనగా ఎవరు? సచ్చిదానంద పరబ్రహ్మ. ఉపనిషత్తులు ఏ పరమాత్మని ప్రతిపాదిస్తున్నాయి? పరమాత్మ రాముడు. అంతే ఇక్కడ. ఈ మాట చెప్పేటప్పటికల్లా రూపము ఇవేమీ లేవు, కేవలం ఒక పరమాత్మ అని తెలుస్తుంది ఇక్కడ. అందుకే శివభక్తులైన రామ అన్న బాధ లేదు, విష్ణు భక్తులైన రామ అనొచ్చు, శక్తి భక్తులు కూడా రామ అనొచ్చు అన్నారు. రామ రమణలంపట. స్త్రీలింగం పెడితే రామ అయింది, పుంలింగం పెడితే రామ అయింది, అంతే కదా. ఎందుకంటే స్త్రీ కాదు, పురుషుడు కాదు. ఆనందానికి స్త్రీ ఏమిటి, పురుషుడు ఏంటండి ఇక్కడ? అది కేవలం ఒక నిర్గుణ నిరాకారమైనటువంటి బ్రహ్మతత్వం. ఆ బ్రహ్మతత్వమే రాముడై ఒక రూపం స్వీకరించి వచ్చింది ఇక్కడ. పంచదారని పంచదార బొమ్మ చేసినట్లుగా ఆ నిర్గుణ బ్రహ్మమైనటువంటి తత్వం. అందుకే రామాయణ బ్రహ్మమునకు పేరు అన్నారు త్యాగయ్య. అంత చక్కగా ఆ అనుభూతిని అనుభవించాడు త్యాగయ్య. అందుకు ఆ మాటని అనగలిగాడు. కనుక రామ అంటే ఆనంద స్వరూపుడు. పైగా ప్రతి వారిలోనూ ఆత్మతత్వం ఉంది కదా, తెలియడం లేదు కానీ లోపల అది ఉన్నది. అదే ఆనందతత్వం. ఆ వెలుగు బయట ప్రపంచం మీద వేసుకుని ఆనందం కలుగుతోంది అనుకుంటున్నాం కానీ అసలు ఆనందం లోపల ఉన్నది. అది ఆత్మప్రాప్తి. అదే వేదాంతం స్వాత్మ వస్తువు అంది. చూసారా, నేను 2 రోజులు కథలు అన్ని చెప్పి 3వ రోజు తత్వంలోకి దించగలం. ఎందుకంటే అన్నప్రాసన నాడు ఆవకాయ పెట్టకూడదు కనుక 2 రోజులు మనం చక్కగా కథ చెప్పుకుని 3వ రోజు రామతత్వంలోకి వెళుతున్నాం ఇక్కడ. కనుక మన లోపల ఆత్మ వస్తువు ఒకటి ఉంది కదా. అందుకే ఆత్మారాముడు అనే మాట వినుంటారు మీరు. మన లోపల ఆత్మ అనేబడి ఉంది. యోగులందరూ పరమాత్మని తన లోపల ఆనందిస్తున్నారు. అందుకని పరమాత్మ ఎక్కడున్నాడంటే అన్ని లోకాలకు పైన ఉన్నాడు అని ఎవడు అన్నాడు. ఇక్కడ మన హృదయంలో ఉన్నాడు. అది లోపల వెళ్ళాలి అంటే ఎన్ని దాటుకు వెళ్ళాలో. కనుక లోపల ఆత్మగా ఏదైతే ఉన్నదో అది ఆనంద రూపుడే ఉన్నాడు. ఎక్కడున్నాడు వాడు ఆత్మరూపుడు? కనుక రాముడు అంటే హిందువులు దేవుడు అని ఎవరు అనద్దు. రామ అంటే ప్రతివారి హృదయంలో ఆత్మరూపుడే ఉన్న అసలు ఆనంద వస్తువు ఆయన. అందుకే రమించు వారెవరురా రఘుత్తమ నినువిన శమాది షడ్గుణగణ సకల భువన జనులలో రమించు వారెవరురా. త్యాగరాజు రామనామానికి ఎన్ని వ్యాఖ్యానాలు రాశాడు. ఎందుకంటే మంత్ర సిద్ధి పొందాడు ఆయన. అందువల్ల చెప్పగలిగాడు. ఎందుకంటే మంత్రం చేస్తారు కొందరు, మంత్ర సిద్ధి పొందుతారు కొందరు. అప్పుడు వారికి మంత్రం అనుభవంలోకి వచ్చేస్తుంది వారికి. ఇక్కడికి అటువంటి వారు చెప్తారు ఇది. అది రమించు వారెవరురా సకల భువన జనులలో. అది వాక్యం ఇక్కడ. సకల భువన జనులు అంటే సమస్త భువనాల్లోనూ ప్రతి వారి హృదయంలో ఆత్మరూపుడే ఎవడున్నాడో అతడే రాముడు. వారిలో ఆనందిస్తూ ఆనంద రూపుడే ఉన్నటువంటి వాడు. కనుక రాముడు అంటే ఇప్పుడు ఏం తేలింది? ఆనందమే రాముడు. కనుకనే ఆనందం ఎవరికి అక్కర్లేదు చెప్పండి. రాముడు అంటే హిందువుల దేవుడు అంటారు కానీ ఆనందం ఎవరికి అక్కర్లేదు, అందరికీ కావాలి కదా. అందుకే గొప్ప మాట అన్నాడు త్యాగయ్య. పేరిడి నిన్ను పెంచిన వారెవరే. ఆ
పేరు పెట్టి ఎవడిపించాడు కానీ వాడికో నమస్కారం. పేరిడి నిన్ను పెంచిన వారెవరే. ఎలాంటి పేరు అంటే సార సారతర తారక నామము పేరిడి నిన్ను పెంచిన వారెవరే. సార సారతర, ఎసెన్స్ ఆఫ్ ది ఎసెన్స్, సారాల్లో గల సారం, అంతకంటే సారం మరొకట్లేదు. అలాంటి సారతర, అలాంటి పేరు పెట్టారయ్యా నీకు. తారక నామము, ఎందుకంటే రామనామానికి తారకం అని పేరుకు వ్యవహరిస్తుంటాం మనం. తారకము అంటే మోక్షకారకం అని అర్థం. మోక్షాన్ని ఇవ్వగలిగే మంత్రం అది తారకం. ఎందుకంటే లోకంలో మంత్రాలు 3 రకాలుగా ఉంటాయి: అభీష్టకారకం, ఆభిచారకం, తారకం. అభీష్టకారకం అంటే కోరికలు నెరవేర్చేది. ఒక్కొక్క కోరిక కోసం ఒక్కొక్క మంత్రం చెప్పబడుతున్నాయి. కష్టాలు పోవడం ఒక కోరిక, దానికో మంత్రము. సుఖాలు రావడానికి ఒక మంత్రము, దరిద్రం పోవడానికి ఒక మంత్రం, సంపద రావడానికి ఒక మంత్రం, శత్రువులు పోవడానికి ఒక మంత్రం, ఆరోగ్యానికి ఒక మంత్రం, బోల్డ్ మంత్రాలు ఉన్నాయి. ఇవన్నీ అభీష్టకారక మంత్రాలు, అవి అవసరమే జీవితానికి. రెండవది ఆభిచారిక మంత్రాలు. ఆభిచారిక మంత్రాలు అంటే శత్రునాశనం, భూత ప్రేత పిశాచాలను నశింపజేయడం, వీటి కోసం పనిచేసే మంత్రాలు కొన్ని ఉంటాయి. వాటిని ఆభిచారిక మంత్రములు అంటారు. ఇక్కడ మూడవ మంత్రములు తారక మంత్రములు. తారక మంత్రం అంటే మోక్షాన్ని ఇస్తుంది. మోక్షం అంటే ఇందాక చెప్పుకున్నాం, అఖండమైన సచ్చిదానంద అనుభూతే మోక్షము. మోక్షం అనగా అఖండ సచ్చిదానంద అనుభవం. దాన్ని మనం భగవద్ అనుభవం, భగవంతుని అనుభవం, ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ గాడ్. అది ఒక్క మాటలో చెప్పాలంటే అది భగవంతుడు అంటే సచ్చిదానంద స్వరూపం, అనుభూతి రావాలి, అది మోక్షం. ఆ మోక్షం ఇవ్వగలిగే మంత్రముల పేరు తారక మంత్రములు. ఇలాంటి తారక మంత్రములు వేదాల్లో చాలా చెప్పబడుతున్నాయి. అందులో ఒకటి రామనామం. పంచాక్షరి కూడా తారక మంత్రమే. నమస్తారాయ నమ శంభవే చ మయో భవే చ అంటూ తారహ అని చెప్పారు. అదేవిధంగా అమ్మవారి మంత్రములు, విష్ణు మంత్రములు ఉన్నాయి. ప్రస్తుతం మన విషయం రామ మంత్రం కనుక రామనామం తారక మంత్రము, అంటే మోక్షాన్ని ఇవ్వగలిగేటువంటి మంత్రం ఇది. దీని గురించి విశేషంగా యజుర్వేదంలో సారతారోపనిషత్తు అని ఒక ఉపనిషత్తు ఉన్నది. నేను ముందే చెప్తున్నాను, ఇవి కాలక్షేప ప్రవచన శైలి కాదు, ఇది పూర్తి జ్ఞానంలోకి వెళుతున్నా. ఎందుకంటే మన హిందూ ధర్మం అంటే ఎంటర్టైన్మెంట్ ఓరియంటెడ్ కాలక్షేపాలు కావండి ప్రవచనాలంటే. పురాణ కాలక్షేపం అనే మాట వదిలేయండి. కేవలం మన ఋషులు ఎంత జ్ఞానాన్ని ఇచ్చారు, ఆ జ్ఞానం తెలుసుకోవడానికి ఆయువు సరిపోవట్లేదే. ఇచ్చిన ఆయుష్ సార్థకం చేసుకుని ఆ ఋషులు ఇచ్చిన జ్ఞానాన్ని సంపాదిద్దామనే తపన ఉన్న వారికి మాత్రము అటు వేదాలు, ఇటు పురాణాలు, ఇటు ఇతిహాసాలు, కావ్యాలు, పెద్దల అనుభవాల్లోంచి వచ్చిన విషయం అందించాలని ఒకనొక తహతహతో ఇక్కడ చెప్పడం జరుగుతోంది. దయచేసి శ్రద్ధగా స్వీకరించండి. వేదంలో, యజుర్వేదంలో సారతారోపనిషత్తు ఒక ఉపనిషత్తు ఉంది. ఆ సారతారోపనిషత్తులో రామనామ మహిమ చెప్తాడు. అందులో గొప్ప విషయములు, రామనామం గురించి ఎన్ని చెప్పాడు, ఆ అంశములు మనకి ఒక్కొక్కటి చెప్పుకోబోతున్నాం. ఆ సారతార ఉపనిషత్తులో రామనామ మహిమ చెప్పారు. ఆ విషయం త్యాగయ్యకు తెలుసు, అందుకే ఈ మాట రాశారు. సారతర తారక నామము అని ఆయన రాయడానికి కారణం ఏంటంటే ఆయన ఉపనిషత్తు సారమంతా పట్టాడు ఆయన, అందుకు ఆ మాట పెట్టాడు. చూడండి, మనకి త్యాగరాజ కీర్తనలు అంటే ఏదో మామూలుగా అనిపిస్తాయి, కానీ ఒక్కొక్క మాట కూడా ఎంత అనుభూతితో, ఎంత శాస్త్రాధ్యయనంతో అని చెప్తున్నాడు ఇక్కడ. అంతేకాదు, ఘోర పాపముల గొబ్బునయనచు పేరిడి నిన్ను పెంచిన వారెవరే. ఘోర పాపముల గొబ్బునయనచు, మన లోపల ఉన్నటువంటి నెగిటివిటీ. ఎందుకంటే పాపం అంటే ఏమిటో కాదు, ఇదివరకు చేసిన తప్పుల వల్ల వచ్చిన దోషం. ఆ దోషం వల్ల మనస్సుకు మాలిన్యం ఏర్పడి గొప్పతనాన్ని పొందలేకపోతున్నాం. ఆ దోషాలను పోగొట్టగలిగే శక్తి రామనామానికి ఉన్నది. అది ఘోర పాపముల గొబ్బునయనచు. ఇంకో మాట గొప్పగా అంటున్నారు, సకల మతములకు సమ్మతమైన పేరిడి నిన్ను పెంచిన వారెవరి. సకల మతములకు సమ్మతము రామనామం. చూడండి, ఏ మతానికైనా సమ్మతమేట. ఎలా ఒప్పుకుంటామండి, కేవలం హిందూస్ కదా అంటాడు వీరు. ఇక్కడ రామ అంటే ఆనందం అని చెప్పాం కదా. అటువంటిప్పుడు ఆనందం ఎవరికి అక్కర్లేదు, అన్ని మతాల వాడికి ఆనందం కావాలి కనుక ఆనందం కావాల్సిన వాడు ఎవడైనా అనొచ్చు. కబీర్ కూడా రామనామ చెప్పారంటే ధరించిపోయాడు ఇక్కడ. కనుక రామ అంటే ఆనందం కనుక ఎవరైనా అనొచ్చు. ఈ మాట చెప్తే ఒక తెలివైన ఆవిడ ఒక మాట అన్నది, అయితే మేము ఆనందం ఆనందం అని జపం చేస్తామండి, సరిపోతుందా అని? సరిపోదు. ఎందుకంటే ఇంతవరకు రామనామ అనుకున్న అర్థశక్తి చెప్పాం. అంటే రామ అంటే ఆనందము అని ఒక అర్థం చెప్పుకున్నాం. కనుక రామనామానికి శబ్దశక్తి ఒకటి ఉన్నది. అది అది ఎనర్జీ ఆఫ్ సౌండ్. అది ఇక్కడ ఎనర్జీ ఆఫ్ మీనింగ్ చెప్పాము, ఎనర్జీ ఆఫ్ సౌండ్. ఇక్కడ దాన్ని ఉచ్చరించినప్పుడు వచ్చినటువంటి శక్తులు కొన్ని ఉంటాయి. ఇప్పుడు రామలో ఆ విషయాన్ని మనం చూడబోతున్నాం. ఎందుకంటే నిఖిల నిలయ మంత్రం త్రిభువని సంజీవనైకౌషధం అని ఎందుకన్నారో చెప్పడానికి. ఎక్కడ మొదలుపెట్టో మర్చిపోలేదు, అది ప్రతిపాదించడానికి ఈ విషయములని మనం చెప్తున్నాం. ముల్లోకాల్ని పోషించగలదు, ముల్లోకాల శక్తి రామలో దాగి ఉందిట. ఏమిటండి అంత రహస్యం, గొప్పతనం అంటే మంత్రశాస్త్రమే చెప్తోంది. మనం ఏమి పెద్ద తలలు చించుకోక్కర్లేదు, శాస్త్రం ఇచ్చింది పట్టుకుంటే చాలు. రామ అనేటప్పుడు ఆ అక్షరాల్లో 3 అక్షరాలు దాగి ఉన్నాయి. రా ఆ మ.
ఎన్ని అద్భుతాలు ఉన్నాయో చూడండి. నేను మాత్రం ఎటువంటి వేషాలు వేయకుండా ఉన్నది బాగా అందించాలని నా ప్రయత్నం నేను చేస్తాను. నేను మీ నుంచి కోరుకున్నది కేవలం కాన్సన్ట్రేషన్. సిద్ధమేనా? దయచేసి అటెన్షన్గా విందాం. మళ్ళీ తర్వాత కథలు కాకరకాయలు నేను చెప్తాను. ముందు రామలో ఏమి దాగి ఉన్నది, ఋషులు ఏమి ఇచ్చారు అనేది చెప్పడానికి నా ప్రయత్నం నేను నిజాయితీగా చేద్దామని సిద్ధపడుతున్నాను. రామభక్తులు చక్కగా అందుకోండి. ఇంకేమున్నది ఇక్కడ? రామ అన్నప్పుడు 3 అక్షరములు కనబడుతున్నాయి కదా. ఒక్కొక్క అక్షరంలో ఒక్కొక్క శక్తి ఉంటుంది అని మన పెద్దవాళ్ళు చెప్పారు. అందుకే మనం మాతృకా వర్ణ రూపిణి ఇవన్నీ చెప్తున్నాం. అంటే ఒక్కొక్క అక్షరంలో ఒక్కొక్క దేవతా శక్తి ఉంటుంది. అలాగే రా ఆ మ అనేటువంటి 3 అక్షరాల్లో రకారో అనల బీజం స్యాత్, అకారో సూర్యబీజక. అయ్యా, ఆఖరికి వచ్చేవాళ్ళు ముందుకు వచ్చే ప్రయత్నం చేయకండి, చాలా మందికి డిస్టర్బెన్స్ వస్తుంది. రకారో అనల బీజం స్యాత్, అకారో సూర్యబీజక, మకారశ్చంద్రబీజం స్యాత్ అన్నారు ఇక్కడ. 3 రా ఆ మా. ఈ రా ఆ మాలో రకారం అగ్నిబీజం, అకారం సూర్యబీజం, మకారం చంద్రబీజం. అక్షరాలకు శక్తులు ఉంటాయండి. చాలా కాలం క్రితం ఒక పెద్ద ఆయన హిమాలయాల్లో యోగిగా ఉండేవారు. ఏదో నిమిత్తం ఒక పల్లెటూరుకు వచ్చారు, తెలుగునాట. వచ్చినప్పుడు ఆయన వేషం చూస్తే మామూలుగా ఉంటుంది. అక్కడ ఒక అతన్ని అవమానించాడు తీవ్రంగా. ఆయన గోడ మీద, వాళ్ళ ఇంటి గోడ మీద ఒక చిన్న పద్యం రాసి వెళ్ళిపోయాడు ఆయన. మరుసట్లో ఇల్లంతా దగ్ధమైందండి. అదేంటంటే ఆ రాసిన వాటిలో ఏ అక్షరం ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాడు. ఈ అక్షరాల యోజనంలోంచి గంధి పుడుతుంది. అదండి మంత్రం అంటే. మంత్రం అంటే ఏమనుకున్నారు? మంత్రం అంటే ఎదుగుదడం పలికేది కాదు. మంత్రం అన్నప్పుడు ఏ వైబ్రేషన్స్ వస్తాయో తెలియాలి. అందుకే ఏదో ఎలా పెడితే అలా మాట్లాడుకయ్యా అని అంటూ ఉంటారు ఇక్కడ. ఎందుకంటే వాక్కు అగ్నిస్వరూపం అని చెప్తారు ఇక్కడ. అలాంటప్పుడు ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క ప్రయోజనం ఉంటుంది. అగ్ని కూడా అవసరమే. దీపం వెలిగించుకోవడానికి ఎంతో అంత మంచిది. పొయ్యి వెలిగించడానికి బాగుంటుంది, కానీ కొంప వెలిగించే ప్రమాదం. కనుక దేన్ని ఎంత చక్కగా పెడితే ఎనర్జీ పుడుతుందో మన పెద్దవాళ్ళకి తెలుసు. కానీ మంత్రాలు సామాన్యము కాదు. అందుకే మంత్రాలకు కొన్ని పద్ధతులు ఉంటాయి. పెద్దలను ఆశ్రయించాలి, జాగ్రత్తగా తెలుసుకుని జపం చేయాలి అని ఎందుకు చెప్తారంటే దానిలో అంత శక్తి ఉంటుంది. మంత్రంతో దేన్నైనా సాధించవచ్చు. అందుకే ఔషధం మాటకి ఎందుకు అంటున్నారంటే, భారతదేశంలో ఆయుర్వేద శాస్త్రం దగ్గరికి మీరు వెళ్ళిన ఆయుర్వేదంలో ఔషధాలు అద్భుతంగా పనిచేస్తాయని మీ అందరికీ తెలుసు. అదే ఆయుర్వేదం ఏం చెప్తుందంటే, ఒక రోగం నుంచి బయటపడాలి అంటే మణి మంత్ర ఔషధం 3 వాడాలని చెప్తుంది. ఇక్కడ చాలా విశేషమైన అంశం చూడండి. ఔషధం చెప్తున్నారు, మంత్రము చెప్తున్నారు, మణి చెప్తున్నారు. అది ఆయుర్వేదం చెప్తుంది మనకి. అలాగే అనేక రకాల మంత్రాలతో అనేక రకాల రోగాల నుంచి బయటపడ్డ ఉన్నది. ఈ రామ కూడా అలాంటి ఔషధమే. రా అగ్ని బీజము, ఆ సూర్య బీజము, మా చంద్ర బీజము. ఈ 3 బీజాల గురించి మనం ఆలోచిద్దాం. బీజం అంటే ఒక చెట్టు విత్తనంలో దాగినట్టు ఆ అగ్నితత్వం అంతా రా అనే విత్తనంలో దాగి ఉన్నది. అది బీజం అంటే అర్థం ఇక్కడ. అకారంలో సూర్య బీజం, మకారం చంద్ర బీజం. ఈ 3 గురించి ఆలోచిద్దాం. అసలు ఈ 3 ప్రపంచంలో మనకు కనబడుతున్న అంశములు. ఎనర్జీ సోర్సెస్ ఈ 3 అని చెప్పాడు కృష్ణ పరమాత్మ. యదాదిత్యగతం తేజో జగద్భాసయతేఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం. 15వ అధ్యాయంలో స్వామివారు చెప్తున్నారు ఇక్కడ. సూర్యుడిలో, చంద్రుడిలో, అగ్నిలో ఉన్న తేజస్సు నేనే అని తెలుసుకో అంటున్నాడు కృష్ణ పరమాత్మ. అంటే స్వామి నువ్వు జ్యోతిస్వరూపుడు అంటారే, నీ జ్యోతి కనబడదు కదా అంటే, పిచ్చినాయన కనబడే జ్యోతులు నేనే అని చెప్తున్నాడు ఇక్కడ. ఆ 3 ఏమిటి? సూర్యుడు, చంద్రుడు, అగ్ని. ఈ 3 ఉన్న తేజస్సు నాది అన్నాడు ఇక్కడ. దీన్ని బట్టి ఈ 3 ప్రపంచంలో ఉన్నాయి, మరొకటి లేవు. సూర్యుడు, చంద్రుడు, అగ్ని. మనం పొందుతున్న ఎనర్జీ అంతా దాని నుంచే పొందుతున్నాం. ఈ 3 ఆయన దాగి ఉన్నాడు. కానీ ప్రపంచమంతటికి కారణం ఈ 3. ఆ 3 మన శరీరంలో కూడా ఎక్కడున్నాయో చూద్దాం ఇక్కడ. బయట విశ్వంలో సూర్యుడు, చంద్రుడు, అగ్ని. మన లోపల సూర్యుడు, చంద్రుడు, అగ్ని ఎలా ఉన్నారో చెప్తున్నారు. పైగా వరుస చూడండి, అగ్ని, సూర్యుడు, చంద్రుడు అలా వచ్చింది ఇక్కడ. అగ్ని, సూర్య, చంద్ర. వీటి గురించి చెప్పేటప్పుడు ఏదో పుస్తకాల్లో విషయం చెప్తున్నానని చెప్పద్దు. అగ్ని, సూర్యుడు, చంద్రుడు పుస్తకాల్లో ఉన్నారా? ప్రపంచంలో ఉన్నారు. ప్రపంచమంతటికి కారణం ఈ 3. ఇప్పుడు మనలో కూడా ఈ 3 ఉంటాయి చూడండి ఇక్కడ. రా అగ్ని. మన శరీరంలో అగ్ని ప్రధానంగా ఎక్కడుంటుందంటే, అగ్నిర్మే వాచిశ్రిత వాగ్హృదయే హృదయమయీ. మహాన్యాసంలో చెప్తాం. మనలో వాక్కు అగ్ని. చంద్రమా మనసో జాత. చంద్రుడు మనస్సు. సూర్యుడి దృష్టి అంటే శరీరానికి ప్రధానం దృష్టి అయినది ఇక్కడ. ఇలాగ శరీరానికి బుద్ధికి సూర్యుడైతే, కంటికి బుద్ధికి సూర్యుడైతే, వాక్కుకి అగ్ని అయితే, మనసుకు చంద్రుడు. ఈ 3 మనం త్రికరణాలు అని అంటూ ఉంటాం. మనస వాచ కర్మణ. ఈ 3 మనలో ఉన్నటువంటి చైతన్యం. అవునా లేదా? ఈ 3 మన చైతన్యం ప్రసరిస్తోంది. అవునా?
ఆలోచించండి. ఇక్కడ ఆలోచించగలిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనం మాట్లాడతాం, అలాగే మనస్సులో సంకల్ప వికల్పాలు చేస్తాం, శరీరంతో కర్మ చేస్తాం. అంటే మూడింట్లో ఒక శక్తి ప్రసరిస్తేనే కదా మూడు చేయగలుగుతున్నాం. ఆ మూడింటిలో ఉన్న శక్తిని పరిశీలించు. కనుక రా అన్నప్పుడు అగ్నిలుగా వాక్కులో ఉన్నవాడు, ఆ అన్నప్పుడు సూర్యుడిగా నీ బుద్ధిలో నీ కంటిలో ఉన్నటువంటి వాడు, మా అన్నప్పుడు నీ మనస్సులో ఉన్నటువంటి చైతన్యం ఏదైతే ఉన్నదో ఈ మూడింటిలో వ్యాపించిన ఆత్మ చైతన్యమే రా ఆ మా. అది ఇక్కడ. కనుక నువ్వు రామా అంటూ ఉంటే నువ్వు వాక్కుతో చేసిన పాపాలు పోతాయి, అదేవిధంగా నీ శరీరంతో చేసిన పాపాలు పోతాయి, మనస్సుతో చేసిన పాపాలు పోసి శుద్ధుడు అవుతావు ఇక్కడ. ఎందుకంటే మూడింటిలో ఏ ఎనర్జీ ఉందో దాన్ని పట్టుకుంటున్నావు ఇక్కడ. అలాగే సూర్యచంద్ర అగ్నుల యందు మనస్సు వాక్కు శరీరమునందు వ్యాపించిపోయిన ఆత్మ చైతన్యమే రామ. ఆ మూడు అంత చక్కగా రా ఆ మా అని కూర్చగలిగారు. అందుకే రా అనే అక్షరం పలకగానే ముందు అగ్ని ముందు పనిచేయాలి. ఎందుకంటే దోషాలు పోతే గానీ జ్ఞానం రాదు. ఎన్నో దోషాలు పెట్టుకుని మఠం వేసి కూర్చున్నా వేదాంతం కూడా అర్థం కాదు. తెలుసుకోండి, వేదాంతం గొప్పదే, కానీ మన నిండా దోషాలు ఉన్నప్పుడు అది ఎక్కడ అర్థమవుతుంది? కనుకనే పాపాలు ముందు దహనం అయితే గానీ జ్ఞానం రాదు. కనుక రా అనే పలుకుకి మనలో ఉన్న దోషాలన్నీ దగ్ధమవుతుంది. రెండవది సూర్య బీజం. సూర్యుడు చీకట్టు పోగొట్టినట్టు అకారం మనకి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. కనుక రా అనగానే పాపనాశనము, ఆ అనగానే జ్ఞానదాయకం. మూడవది ప్రధానంగా కావలసింది ఆనందం, శాంతి, తృప్తి. చంద్రుడు చల్లదనాన్ని శాంతిని కలిగిస్తాడు. కనుక మా అనేటువంటిది రాగానే అది మనకి చల్లదనాన్ని శాంతిని కలిగిస్తుంది. ఈ విధంగా రా ఆ మా అనే మూడు అక్షరములు ఏం చేస్తున్నాయంటే దోషాలని దహనం చేస్తుంది రకారం, అకారం జ్ఞానాన్ని ఇస్తుంది, మకారం చంద్రుని వలె ప్రశాంతతని ఆనందాన్ని ప్రసాదిస్తుంది. ఆ మూడు చేయగలదు రామనామము. కనుక రామ అంటూ ఉంటే జరిగే ప్రయోజనాలు ఇంకేం కావాలండి ఇక్కడ. కనుక ఇది మామూలు శబ్దం కాదయ్యా. ఆనందం అని అర్థం చెప్పి ఊరుకోకుండా అగ్నిశక్తి, సూర్యశక్తి, చంద్రశక్తి మూడు కలిపి రామనామంలో ఉన్నాయి. అంత విశేషమైన అంశము. అంతేకాదు ఇక్కడ కొంతమంది శ్రీ విద్యోపాసకులు ఉన్నారు, చాలా సంతోషం. శ్రీ విద్యలు సౌందర్యలహరి మొదలైన చదివిన వాళ్ళు కూడా ఉన్నారు. శ్రీచక్రం గురించి ఉన్నది. మనకి బయటకు వెళ్తే అమ్మవారి గుడిలో శ్రీచక్రం ఉన్నది. ఈ శ్రీచక్రంలో ప్రధానంగా 9 ఆవరణలు ఉంటాయి. ఈ 9 ఆవరణలో మూడు, కింది భాగం నుంచి 3, ఆ తర్వాత మళ్ళీ 3, ఆ తర్వాత 3, 3 3 9 కదా, 3 ఖండములు. 9 ఆవరణలో 3 × 3. మొదటి 3 అగ్నిఖండం, తర్వాత 3 సూర్య, తర్వాత 3 చంద్ర. పరిశీలించండి. ఇక్కడ కలిపితే మొత్తం శ్రీచక్రం మనకు కనబడుతుంది అక్కడ. అలాగే మన శరీరంలో ఇప్పుడు నేను రామని కుండలిని పరంగా చెప్తున్నాను. ఇంతవరకు రామ అంటే సూర్యచంద్ర అగ్నులని మనస్సు, మాట, శరీరం అని చెప్పుకున్నాం. ఇప్పుడు రామని కుండలిని పరంగా చెప్తున్నాను. చూడండి, కుండలిని శక్తి గురించి కూడా ఇదే వేదికపై మనం గతంలో చెప్పుకున్నాం. సౌందర్యలహరి మొదలైన చెప్పినప్పుడు లలితా శాస్త్రం చదివే అలవాటు చాలా మందికి ఉంది కనుక నేను కుండలిని గురించి బాగా అవగాహన ఉంటుంది. కుండలిని అన్నప్పుడు ప్రతివాడికి మూలాధారం నుంచి సహస్రారం వరకు ఆ వెన్నుదండంలోంచి ఒక శక్తి ప్రసరణ జరుగుతూ ఉంటుంది. యోగి దాన్ని పరిశీలిస్తూ ఊర్ధ్వ దిశకు తీసుకువెళ్ళి సహస్రారం దగ్గరికి చేరుకుని పరమాత్మతత్వాన్ని అందుకుంటాడు. సామాన్యులు అది కిందకి ప్రసరిస్తుంటే ప్రపంచంతో తిరుగుతూ ఉంటారు. అంతే. ప్రతి వారిలో ఉంటుంది కుండలిని శక్తి. ఈ కుండలిని శక్తి ఏ ఏ భాగంలో ఎలా ఉంటుందో వర్ణిస్తోంది శాస్త్రం ఇక్కడ. కుండలిని శక్తిలో ప్రధానంగా మూలాధారం నుంచి 2 చక్రముల వరకు అగ్నిమండలము అని చెప్పబడుతుంది. ఇక్కడ అనాహతం వరకు వచ్చేప్పటికి అగ్నిమండలం, ఆ తర్వాత సూర్యమండలం, భూమధ్యస్థానం నుంచి పైకి చంద్రమండలం. అంటే శ్రీచక్రం ఎలాగైతే అగ్నిమండల, సూర్యమండల, చంద్రమండలాలకు ఉంటుందో మన శరీరంలో కూడా అగ్నిమండలం, సూర్యమండలం, చంద్రమండలం వరుసాది. ముందు అగ్నిమండలం, తర్వాత సూర్యమండలం, తర్వాత చంద్రమండలం అని వర్ణిస్తారు. అదే ఏణాంకానల భాను మండల శ్రీచక్ర మధ్యస్థితాం అంటారు చక్ర భగవత్పాదుల వారు. ఏణాంక అనల భానుమండల అంటే చంద్ర, అగ్ని, సూర్య అని తెలియజేశారు. దీనినే తపన శశి వైశ్వానరమయీం అని లలితా శాస్త్రం మన సౌందర్యలహరిలో చదువుతున్నాం. తటిల్లేఖా తన్వీం తపన శశి వైశ్వానరమయీం. తపన అంటే సూర్యుడు, శశి అంటే చంద్రుడు, వైశ్వాన అంటే అగ్ని. అంటే మొత్తానికి శ్రీచక్రంలో 3 భాగములు, మన శరీరంలో 3 భాగములు. ఎందుకంటే భగవచ్చక్తి మన లోపల కుండలినిగా ప్రసరిస్తోంది. మన లోపల బయట విగ్రహంలో, యంత్రంలో మనం పూజ చేస్తున్నాం. కానీ విశ్వమంతా వ్యాపించినటువంటి ఎనర్జీ అది మ్యాక్రో లెవెల్, మన శరీరంలో మైక్రో లెవెల్. అదే ఎనర్జీ మరి ఏమున్నది? ఆ ఎనర్జీ మన లోపల బయట సూర్య, చంద్ర, అగ్నిమండల రూపముగా విశ్వమంతా వ్యాపించినది. మన లోపల మూలాధారం నుంచి కొంత భాగం వరకు అగ్నిగా, తర్వాత సూర్యుడిగా, తర్వాత చంద్రుడిగా ఉన్నది మనలోనే. కనుకనే ఏ కుండలిని తెలిసినా తెలియకపోయినా
యోగా తెలిసినా తెలియకపోయినా రామ అనడం చేతనైతే నువ్వు రామ 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 అంటూ ఉంటే ఆ లోపల శక్తి జాగృతి జరిగి మొత్తం కుండలిని జాగరణ జరిగి తీరుతుంది. తెలుసుకోండి, రామలో కుండలిని శక్తి దాగి ఉంది. అందుకే మన పెద్దవాళ్ళు మిగిలిన కుండలిని చేయాలంటే సరైన గురువు దగ్గర ప్రాక్టీస్ చేయాలి. అందుకని పుస్తకాలు చూసేసి సరి అయినటువంటి సాధన లేకుండా కుండలిని ప్రాక్టీస్ చేస్తే మహా ప్రమాదాలు. ఈ మధ్య ఒక 21 ఏళ్ల కుర్రవాడు బెంగళూరులో అడ్డదిడ్డంగా కుండలిని ప్రాక్టీస్ చేయడంతో మెదడు వ్యాధి వచ్చింది అతనికి. కనుక పుస్తకాలు చూసి చేయకూడదు. పైగా మేడీజీలు ఆధ్యాత్మిక మార్గంలో లేవు. తెలుసుకోండి, ఇక్కడ 30 రోజుల్లో తమిళ భాష, 30 రోజుల్లో సంస్కృతం భాష నేర్చుకోవచ్చు, కానీ సులభదారుల్లో ఆధ్యాత్మిక పద్ధతులు మాత్రం లేవు. తెలుసుకోండి ఇక్కడ. కానీ కుండలిని మేడీజీ అంటే మీ దగ్గర నుంచి ఫీజు తొందరగా పొందాలని ఎవడో ప్రయత్నిస్తానని అర్థం. కానీ ఇలాంటి పిచ్చి మార్గాలకు వెళితే కంటే చక్కగా పెద్దలు చెప్పారు మనకి, రామ 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 అనుకుంటూ ఉంటే నీకు తెలియక రా అనగానే అగ్నిశక్తి కదులుతుంది, ఆ అనగానే సూర్యశక్తి కదులుతుంది, మా అనగానే చంద్రశక్తి కదిలి నీ లోపల అద్భుతమైన కుండలిని జాగరణ జరిగి తీరుతుంది. అప్పుడు నువ్వు అద్భుతాలు సాధించగలవు. చూసారా, మనం మామూలుగా అనుకునే రామలో ఇంత ఉన్నదా అన్న భావం కలిగినా చాలు. ఇప్పుడు ఎన్ని అర్థాలు చెప్పుకున్నాం? నాకు తెలిసి 4. రామ అంటే ఆనంద స్వరూపుడు. అదేవిధంగా రా ఆ మా అంటే అగ్ని సూర్య చంద్ర, అది విశ్వమంతా వ్యాపించిన శక్తి. ఆ 3 ఉన్నాయి. అదేవిధంగా మన లోపల వాక్కు, మనస్సు, శరీరము, ఇప్పుడు కుండలిని రూపము. కనుక రామ అనే దానిలో ఇంత విశేషమైన భావములు ఉన్నాయి. కనుకనే ఇప్పుడు సూర్య చంద్ర అగ్నిమయం, మనస్సు మాట శరీరం, ఇది తప్ప ప్రపంచంలో మరొకటి ఏమైనా ఉందా? అందుకే నిఖిల నిలయ మంత్రం అనడానికి కారణం ఇది. విశ్వానికి అంతటికీ మూలమైన పరంజ్యోతి మంచి కాంతిగాను, తగలబెట్టగలిగే వేడిగాను, చల్లదనంగాను ఉంది. అది తెలుసుకోండి. సూర్య చంద్ర అగ్ని అనగానే మీరు చంద్ర బండలము, చంద్రబింబము, సూర్యబింబం అని అర్థం కాదు. దయచేసి అర్థం చేసుకోండి. ఇక్కడ కొంచెం సైంటిఫిక్ అప్రోచ్తో అర్థం చేసుకోండి. ఇక్కడ సూర్యుడు అంటే ఒక బ్రైట్ లైట్, చంద్రుడు అంటే హ్యూమిడిటీ, ఆర్ద్రత, అగ్ని అంటే ది ఫైర్, బర్నింగ్. అది ఇక్కడ 3 కదా ఎనర్జీకి. అందుకే ఒక కాంతి, దహన శక్తి, ఆర్ద్రతా శక్తి, ఈ 3 ప్రపంచంలో ఉన్నాయి. ఇంకేమున్నాయా? శక్తికి సోర్సెస్ ఈ 3. ఆ 3 రాముడు. కనుక ఏ పరమాత్మ సృష్టిని నడపడం కోసమని సూర్య చంద్ర అగ్ని రూపుడే విశ్వమంతా వ్యాపించాడో ఆ పరమాత్మ రాముడు. అది తెలుసుకోవాలి ఇక్కడ. కనుక రామ అనగా సూర్య చంద్రాగ్నిమయమైనటువంటి పరంజ్యోతి. ఆ భావం తెలిసినప్పుడు రామ అన్నప్పుడు ఎంత ఆనందం కలగాలి, ఎంత ప్రీతి కలగాలి. కనుక నాలో ఆత్మరూపుడై ఉన్నటువంటి వాడు ఆ స్వామియే సూర్యచంద్రాగ్నిమయుడు, కుండలిని రూపుడే ప్రకాశిస్తున్నాడు. అందుకే సాధన చేసేటప్పుడు రామని ఏకాగ్రంగా చేయగలిగితే ఆ సాధన చేసేవాడికి తప్పకుండా కుండలిని జాగరణ జరిగి తీరుతుంది. అందుకే మన పెద్దవాళ్ళు రామనామం అనుకోమని చెప్పారు. పైగా మిగిలిన నామాలకి, మిగిలిన మంత్రాలకి, బీజాక్షర మంత్రాలకైతే మాత్రం ఉపదేశాదులు ఉండాలి. ఈ రోజుల్లో పుస్తకాల్లో ప్రింట్ అయిపోతుంటాయి, సీడీల్లో వచ్చేస్తుంటే మనం వింటూ ఉంటాం, అంటూ ఉంటాం. ప్రయోజనం లేదండి. ఎందుకంటే డాక్టర్ గారు తెలిసినప్పుడు మందులు ప్రిస్క్రిప్షన్ రాస్తేనే వెళ్ళి కొనుక్కోవాలి. అలా కాకుండా మీ అంతటి మీరే వెళ్ళి కంప్యూటర్ ఆన్ చేసి గూగుల్లో ఫలానా జబ్బుకి ఏ మందులు ఉన్నాయో లిస్ట్ బయటకు తీసి మీకు మంచి నచ్చిన స్పెల్లింగ్తో ఉన్న మందు వెళ్ళి కొనుక్కుంటే ఏమవుతుంది? ప్రమాదమే కదా. అలా పుస్తకాలు చూసి మంత్రాలు సాధన చేసిన అంతే. తెలుసుకోండి ఇక్కడ గురుముఖత ముందు యోగ్యత సంపాదించుకోవాలి. అలాంటి గురువు దొరకాలి. కానీ ఏ గురువు అక్కర్లేకుండానే తరించాలంటే నామములే దానికి దిక్కు. అది శివనామం కావచ్చు, రామనామం కావచ్చు, దేని మహిమ దానిది. ఇప్పుడు సబ్జెక్టు రాముడు కనుక నేను రామ గురించి అంత చెప్పాను. మళ్ళీ మీరు అవకాశం ఇస్తే శివలో ఎంత ఉందో మళ్ళీ చెప్తా. అంతే కదా. అంటే దేనికదే. ఎందుకంటే ఒకే భగవంతుడికి సంబంధించిన పేర్లు ఇవన్నీ. ఇంతమంది లేరు, ఉన్నది ఒకటే భగవంతుడు. ఆయనకే రూపాలు, ఆయనకే నామాలు. భగవంతుడికి అంత శక్తి ఉంటుందని ప్రతి నామానికి అంత శక్తి ఉంటుంది. ఎవరో అన్నారు, ఏమంటే మీరు ఏంటంటే రాముడి గురించి చెప్తారు, రాముడే గొప్ప అని చెప్తారు, కృష్ణుడి గురించి చెప్తే కృష్ణుడే అంటారు, శివుడు అంటే శివుడే అంటారు, శక్తి అంటే శక్తి అంటారు. ఇందుకు ఎవరిని పట్టుకోవాలని మీకే అంత డౌట్ ఉంటే చెప్తున్నా, నేను ఎలా చెప్పగలిగాను ఆలోచించు. అంటే ఇందులో ఏది గొప్పది అంటే గొప్పది ఒకటి ఉంది. దాన్ని నువ్వు రామ అంటే అదే రామ, అది శివ అంటే శివ ఒకటే, ఈశ్వరుడు ఒక్కడే. అది ఎప్పుడు మర్చిపోవద్దు. అది నువ్వు రామ అన్నా వాడే. సచ్చిదానందం అన్నాం కదా, సచ్చిదానంద నువ్వు రామ అన్నప్పుడు సచ్చిదానందమే దొరుకుతుంది, కృష్ణ అన్నప్పుడు అది దొరుకుతుంది. ప్రతిదీ శక్తివంతమే, దేని శక్తి దానిదే. ప్రస్తుతం రామ గురించి చెప్తున్నాం కనుక రామలో ఉన్నటువంటి శక్తి విశేషము ఇన్ని విధాలుగా మనకు భావించబడుతూ త్యాగయ్య గొప్పమన్న మాట అన్నారు. రామాయణ బ్రహ్మమునకు పేరు. బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మ కాదు, బ్రహ్మ అంటే పరమాత్మ అని అర్థం. బ్రహ్మ, బ్రహ్మ అంటే ది బిగ్గెస్ట్, ది ఆల్ పర్వేడింగ్ ఎనర్జీ. బ్రహ్మ శబ్దానికి ఇదే అర్థం. బృహత్వాత్ బ్రహ్మణత్వాత్ ఇది బ్రహ్మ. బ్రహ్మ శబ్దానికి ఇదే అంటే అర్థం. అందుకే పరబ్రహ్మ, దాన్ని మించి మరొకటి లేదు కనుక దాన్ని పరబ్రహ్మ అన్నారు.
త్యాగయ్య రామాయణ బ్రహ్మమునకు పేరు అన్నారు. బ్రహ్మము కదా, బ్రహ్మ రాయండి. బ్రహ్మ రాస్తే దాని కింద రా ఉంది, మా కింద మా ఉంది. ఈ రెండు బయటికి తీస్తే రామ అయింది. తెలుసుకోండి, ఇక్కడ బ్రహ్మములోనే రామ దాగి ఉన్నది ఇక్కడ అన్నారు. విశేషమైన అంశం ఇక్కడ. అందుకే బ్రహ్మతత్వం రామలో దాగి ఉన్నది. ఆ పరబ్రహ్మ నేరుగా నీకు కనబడతాడా? నేరుగా కనబడ్డు, కానీ కనబడే వాటిలో ఆయనే ఉన్నాడు ఇక్కడ. ఇది ఎలా అంటే విద్యుత్ శక్తి కంటికి కనబడదు, కానీ పలుకుతున్న మైకులో, వెలుగుతున్న లైట్లో, తిరుగుతున్న ఫ్యానులో విద్యుత్ శక్తి ఎలా ఉన్నదో కంటికి కనబడిన పరంజ్యోతి సూర్యుల్లో, చంద్రుల్లో, అగ్నిలో వ్యాపించి విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు కనుక ఆ పరబ్రహ్మ సూర్య చంద్ర అగ్ని మయుడే విశ్వమంతా వ్యాపించి దీపించుతున్నవాడు కనుక రామ అనగానే ఎక్కడికి కనెక్ట్ అయిందా అర్థం. అందుకే నిఖిల నిలయ మంత్రం. ఇప్పుడు 3 లోకాలను పోషిస్తున్నది ఏది? ఆ సూర్యచంద్ర అగ్ని తేజమే కదా. అందుకే త్రిభువని సంజీవనైకౌషధం అనే మాటకి అర్థం. ముల్లోకాన్ని పోషిస్తున్నది. అలాగే మనలో ముల్లోకాలు. మన మాట ఒక లోకం, మన మనసు ఒక లోకం, మన శరీరం ఒక లోకం. ఈ 3 లోకాలని పోషిస్తూ లోపల ఉన్న ఆత్మ చైతన్యమే రామ. అదొకటి ఉంటే కదా నువ్వు మాట్లాడగలుగుతున్నావు, అది ఉంటే కదా నువ్వు ఆలోచించగలుగుతున్నావు, అది ఉంటే కదా నువ్వు పని చేయగలుగుతున్నావు. కానీ నువ్వు పని చేయడానికి, నువ్వు మాట్లాడడానికి, నువ్వు ఆలోచించడానికి ఏ శక్తి ఆధారమో, ఈ 3 ఏ శక్తి వ్యాపించి ఉందో ఆ శక్తి రామ. కనుక ఎవడైతే రామ అంటాడో వాడికి 3 శక్తి మరింత పెరుగుతుంది. వాడి మాటకు శక్తి వస్తుంది, వాడి మనస్సుకు శక్తి వస్తుంది, వాడి శరీరానికి శక్తి వస్తుంది. అందుకే రామనామ జపం చిన్నప్పటి నుంచి పిల్లలు చేయించండి. ఒక చిన్న బాధాకరమైన అంశం ఉంటుందండి. బాగా అలవాటు అయిపోతే ఓ సింతే కదా అనిపిస్తుంది. అవునా లేదండి? అందుకే భగవంతుడు కూడా ఎందుకు ప్రత్యక్షం అంటే వీళ్ళతో ప్రమాదం అని నాకు తెలుసు. ముందు కనపడగానే ఆహా ఓహో అంటాం, తర్వాత భుజం మీద చేయిస్తాం, తర్వాత పక్కకు పో అంటాం. ఎందుకంటే అతి అలవాటు అయిపోతే విలువలు తెలియవండి. మన సంస్కృతిలో కూడా అద్భుతాలు అలవాటైపోయాయి కనుక మామూలు అయిపోయాయి అంతే. అవునా లేదా? ఎలాంటి సంస్కృతిలో పుట్టాం, అత్యద్భుతమైన అంశాన్ని మన పెద్దవాళ్ళు అలవాటు చేసేసారు. దానితో మనం ఏమిటి కష్టపడకుండా పొందే కానీ విలువ తెలియట్లేదు. ఇంకా ఏ సంస్కృతిలోనైనా ఇంత అర్థవంతమైనటువంటి భావాలు ఉన్నాయా చెప్పండి. ఇక్కడ ఒక్క రామలో ఇంత ఉంది కనుకనే మన పెద్దవాళ్ళు రామనామంతో ధరించిపోయారు. కేవలం రామనామంతో. అంత త్యాగయ్యే, అంత జ్ఞాని కేవలం రామనామంతో తన 3 శక్తుల్ని పెంచుకోగలిగాడు ఇక్కడ. అందుకే రామనామం ఇన్ని చెయ్యగలదు. ఎందుకంటే అన్నీ దానిలో ఉన్నాయి కనుక. విశ్వాన్ని నడిపే మూలశక్తి రామనామంలో ఉంది. అనగా సాక్షాత్ పరమాత్మని, పరమేశ్వరుని తెలియజేస్తుంది ఇక్కడ. ఇది రామనామంలో ఇన్ని అర్థాలు చెప్పుకుంటూ ఇంకో మాట చెప్పాడు. రాజితే స్వే మహిమ్నీతి రామ. ఇదొకటి అర్థం. ఇది వేదంలో మాటలే నేను చెప్తాను. రాజతే స్వే మహిమ్ని అంటే సృష్టి అంతటికీ ఆయన ఆధారం, ఒప్పుకుంటాం. మరి ఆయనకి ఏది ఆధారం అంటే గొప్ప మాట చెప్తున్నాడు. ఆయనకి ఏది ఆధారం లేదయ్యా, ఆయనకి ఆయనే ఆధారం అన్నాడు ఇక్కడ. ఎందుకంటే అన్నిటినీ సూర్యుడు వెలిగిస్తాడు. సూర్యుడు దేని వల్ల వెలుగుతున్నాడు అంటే స్వయం ప్రకాశం అని చెప్తాం. అలాగే ప్రపంచాన్నంతటిని వెలిగిస్తున్నవాడు తనని వెలిగించడానికి ఎవడూ అక్కర్లేదు. నతద్భాసయతే సూర్య నశశాంకో నపావక యద్గత్వా నివర్తంతే తద్ధామ పరమం మమ అన్నాడు కృష్ణ పరమాత్మ. నా స్వయం ప్రకాశ స్వరూపాన్ని చూపించడానికి సూర్యుడు అక్కర్లేదు, చంద్రుడు అక్కర్లేదు. సూర్యుడి వైపు ఎవరైనా టార్చ్ లైట్ వేస్తారండి? అలాగే పరమాత్మను చూపించడానికి ఏది కావాలి? ఆయనకి స్వయం ప్రకాశ స్వరూపుడు అని చెప్పడం దీనిలో అర్థం. అందుకే రాజతే స్వే మహిమ్ని, తన మహిమతో తాను ప్రకాశిస్తున్నాడు అని అర్థం. ఈ రాజతే స్వే మహిమ్నిలో రాజతేలో మొదటి అక్షరము, మహిమ్నిలో మొదటి అక్షరము కలిపితే రామ అయింది అన్నారు ఇక్కడ. కనుక రామ అనగా స్వయం ప్రకాశ వస్తువు. ఇది అర్థం ఇక్కడ. మన మాటను వెలిగించి, మన మనసును వెలిగించి, మన శరీరాన్ని వెలిగిస్తూ తననేది వెలిగించవలసిన అవసరం లేని ఆత్మజ్యోతి రాముడు ఇది. కనుక రామ అనగానే ఇంత భావనతో వెళ్ళగలిగితే అది వేదాంత వాక్యములంత మహిమాన్వితమైనది ఇక్కడ. ఎందుకంటే వేదాంత వాక్యాలు అంత తేలిగ్గా అర్థం కావు. ఎందుకంటే రామ చెప్తూనే కళ్ళు మూసుకుంటూ ఉంటే వేదాంత వాక్యం అంత తేలిగ్గా అర్థమవుతుందా? అందుకు ముందు రామాను రామాను రామ అంటూ ఉంటే నీకు పాపాలు పోతాయి, శరీరానికి బలం వస్తుంది, మనస్సుకు దృఢత్వం వస్తుంది, నీ సాధన పటిష్టం అవుతుంది. అప్పుడు నీకు ఆ పరబ్రహ్మతత్వం అర్థమవుతుందని చెప్పారు. అందుకే వేదాంతులు రామని పట్టుకుంటారు, రామని పట్టుకున్న వాళ్ళు వేదాంతులు అవుతున్నారు ఇక్కడ. అందుకే త్యాగయ్య రామ మహిమని ఎంత చక్కగా చెప్పాడు ఇక్కడ. అది తెలియాలంటే అనేది ఏదో ప్రేమగాను. ప్రేమగా అన్నప్పుడు మనస్సు ఇన్వాల్వ్ అవుతుంది. భావంతో అన్నప్పుడు వచ్చే శక్తి ఎక్కువ అండి, భావం లేకుండా అనే దానికంటే. అందుకే రామ నీయడ ప్రేమ రహితులకు నామరుచి ఏమి తెలుసురా అంటాడు త్యాగయ్య ఇక్కడ. రామ నీయడ ప్రేమ రహితులకు నామరుచి ఏమి తెలుసురా. రామునిపై ప్రేమ లేని వాడికి రామరుచి తెలియదుట. అయితే ఇప్పుడు ఏం చేయాలి? ముందు రామంపై రుచి కలిగించాలి, ప్రేమ కలిగించాలి. ప్రేమ కలిగించాలంటే సాధనేది. ఇప్పుడు కొందరు భోజనం పెట్టాలంటే ముందు ఎప్పుడైతే ఇస్తూ ఉంటారు, తర్వాత భోజనం చేస్తాడు. అలాగే రాముడిపై ప్రేమ కలగాలి అంటే ఏం చేయాలి? రామనామం అనుకున్నాడు. మీరే చెప్తున్నారు రామనామం
ఆ ప్రేమతో అనాలన్నారు. నాకు ప్రేమ కలగట్లేదంటే మళ్ళీ రామనామం చేయమంటున్నారంటే, ముందు ప్రేమ లేకపోయినా రామనామం చేస్తుండు, నీకు పాపం పోయి తర్వాత రామనామం రుచి కలుగుతుంది అన్నాడు. ఇది ఎలాంటిది అంటే, ఒక ఆయన పాపం నాలికి జబ్బు చేసింది. జబ్బు చేసినప్పుడు తీపి పదార్థం పెట్టినా చేదుగా అనిపిస్తుంది. దోషం నాలికది, పదార్థాన్ని కాదు. అన్నమయ్య భాషలో చెప్పాలంటే, తెవులు పడినవాడు తినబోయి మధురము చవిగాక పులుసుల చవిగోరినట్లు భవరోగముల పడి పరమామృతము నోర చవిగాక భవములు చవులాయనయ్యా అన్నాడు. చూడండి, చాలా మంది నాకేంటో భగవంతుడు అంటే పెద్ద ఇంట్రెస్ట్ లేదంటే జబ్బు అంతుందని అర్థం అనమాట. నాలుగు మీద జబ్బున్న వాడికి రుచి తెలియదు, పాపపాలిన్యం ఉన్న మనస్సుకు భగవంతుడు రుచి తగలదు. జన్మ జరిగిపోతుంటుంది, రుచి తగలదు. ఇక్కడ ఏం చేస్తావు? ఇక్కడ అందుకు ఒక ఆయన పాపం ఆయుర్వేద వైద్యం ప్రకారంగా నాలుగుకి జబ్బు వచ్చి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు. ఆయన ఏం చేశారంటే కలకండ ఇచ్చాడు. కలకండ అంటే తెలుసు కదా, పడికి వెళ్ళాం, ఇచ్చి పెట్టుకున్నాడు. ఏం వేళాకళం ఉందా, అసలు రుచి తెలియటం లేదంటే కలకండ ఇస్తాను, ఏమిటి నువ్వు ఉద్దేశం అంటే, ముందు పెట్టుకో అన్నాడు. పెట్టుకున్నాను, చేదుగా ఉందని చప్పరించి అన్నాడు. కూర్చో అక్కడ చప్పరించు అన్నాడు. కూర్చుని అలా కొంతసేపు చప్పరించి, ఇప్పుడు తీయగా ఉందన్నాడు. జబ్బు పోయింది పో అన్నాడు. ఇక్కడ అంటే ఆ పైత్య వికారం వల్ల వచ్చిన అరుచికి మందు కలకండ. అది ముందు పెడితే రుచి తెలియలేదు, అదే చప్పరిస్తుంటే ఆ రుచి తెలిస్తేనే జబ్బు పోయింది అన్నాడు. అలాగే నీకు నామనామం రుచి తెలియదు కదా, ముందు రామ 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 అంటూ 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 ఉండు, కొంతకాలానికి జబ్బు పోతుంది, రుచి తెలుస్తుంది అన్నాడు. ఇక్కడ కనుక ముందు రుచి తెలియకపోయినా అంటూ ఉండు, తర్వాత పాపం అనే జబ్బు పోయి రుచి తెలిసి ఇంకా వదలవు అంటావు ఇక్కడ అన్నారు. ఇక్కడ అది రామ రామ రామనామ అనుకున్నటువంటి శక్తి. అది పాపనాశనం చేయగలదు, జబ్బు తొలగించగలదు. అది రామనీయడ ప్రేమ రహితులకు నామరుచి ఏమి తెలుసురా. అక్క రామ అనే ఒక్క నామంలో విశ్వవిజ్ఞాన రహస్యం దాగుంది. ప్రపంచాన్ని నడపగలిగే సంపూర్ణమైన శక్తి దాగి ఉన్నది. ఇక్కడ ఒక్కొక్క అక్షరంలో అంత విశేషమైన శక్తి దాగి ఉంది. కనుకనే ఆ రామనామము సర్వమతములకు సమ్మతమైన. ఎందుకంటే సూర్యుడు, చంద్రుడు, అగ్ని ఏ మతం వరకు ఉన్నారు? ఇప్పుడు అర్థమైంది కదా. ఆనందం అనే అర్థంలో చూసినా ఇట్ ఇస్ యూనివర్సల్. సూర్య చంద్రుడు అగ్నిలో యూనివర్సల్. కనుక ది యూనివర్సల్ రిలీజియన్ ఆన్ ఎర్త్ ఏంటంటే హిందూ మతం. తెలుసుకోండి, ఇక్కడ యూనివర్సల్ రిలీజియన్. ప్రపంచంలో అసలు మతం అంటే ముందు వచ్చింది హిందూ మతమే. ఆ వచ్చింది అది అర్థం కాక ఎవరికి వాడు తయారు చేసుకున్నాడు కొమ్మలు ఒక్కొక్కటి. అందుకే స్వామి వివేకానంద చెప్పాడు, హిందూయిజం ది మదర్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్ అన్నాడు. ఈ మధ్య డాక్టర్ పిఏ ఓక్ అని హిస్టోరియన్ గొప్ప మాట చెప్పాడు. ఇక్కడ ఆల్ రిలీజియన్స్ ఆర్ సేమ్ అంటూ ఉంటారు, నిజమే, బికాజ్ ఆల్ రిలీజియన్స్ ఆర్ డిరైవ్డ్ ఫ్రమ్ హిందూయిజం అన్నాడు. ఇవంతా కూడా క్రిటికల్ అనాలిసిస్తో తేల్చవలసిన అంశములు. వాళ్ళు తేల్చి చెప్పారు, మనం అనుసరించి బాగుపడతాం. మొత్తానికి ఒక అత్యద్భుతమైన అంశం రామనామంలో కుండలిని శక్తి దాగి ఉన్నదని గుర్తుపెట్టుకోండి చాలు. ఇక్కడ అది మొత్తం కనబడుతుంది. ఈ మాటకు వస్తే అమ్మవారంటే ఎవరయ్యా అంటే అగ్ని, సూర్య, చంద్ర మండలములందు వ్యాపించిన శక్తి. అది నీ లోపల కుండలిని ప్రపంచంలో వ్యాపించింది. ఇది శ్రీచక్రంలో కూడా ఉన్న సబ్జెక్ట్ అదే. ఈ మూడే, ఇంకోటి లేదు ఇక్కడ. అదే చెప్తూ ఉన్నప్పుడు మరి ఇప్పుడు అమ్మవారి వైపు తీసుకెళ్లిపోయారే రాముడి గురించి చెప్తూ ఉంటే, అమ్మవారిని రాముడిని రెండు కాదయ్యా, ఉన్నది ఒకటే శక్తి. కనుక శక్తిని నువ్వు రామా అను. అందుకే ఈ రహస్యం తెలుసు కనుకనే బ్రహ్మాండ పురాణంలో శ్రీరామో లలితాంబిక అన్నారు. రాముడు లలిత ఒకటే. ఎందుకంటే రామ అంటే అందం కదా, లలిత అంటే మహా అందం. కనుక రెండు ఒకటే. లలిత అన్న రాముడన్న అందమే. సౌందర్యాన్ని ఉపాసించాలండి. కొందరు అంటారు సౌందర్యాన్ని ఆస్వాదిస్తున్నాను. సౌందర్యం అంటే అసలు సౌందర్యం ఇది. అందమే ఆనందం, అదే రామ, అదే సౌందర్య లహరి. అది స్త్రీ కాదు, పురుషుడు కాదు, అది కేవల శక్తి. నువ్వు స్త్రీగా భావిస్తే అమ్మ, పురుషుడిగా భావిస్తే రామ, అంతే. ఇక్కడ ఏమున్నది ఇక్కడ? కనుక రామన్ నువ్వు స్త్రీగా పురుషుడిగా భావించిన నీ భావనకు తగ్గట్టుగా రూపం ధరించిందే కానీ తత్వం మాత్రం రామతత్వము. అదే శ్రీరామో లలితాంబిక. కానీ శ్రీ విద్యా రహస్యం అంతా కూడా రామనామంలో దాగి ఉన్నది. అలాంటి రామనామాన్ని 3 మార్లు చేయమన్నాడు. ఇంకా ప్రయోగాలు చూడండి ఎన్ని రకాల. మా శివుడు ఏం చెప్పాడు నిన్న? శ్రీరామ రామ 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 ఇంటూ 3. ఎందుకంటే 3 కాస్మిక్ నెంబర్, దానివల్ల శక్తి ఒకటి పెరుగుతుంది. 3 ఇంటూ 3 ఎంత? 9 నవత్వం, పరిపూర్ణత్వం వస్తుంది. కనుక 3 మార్లు చేయమన్నాడు. దాని ముందు శ్రీ పెట్టమన్నాడు. ఆ శ్రీ చాలా విశేషమైంది. ఎందుకంటే రామతత్వం ఇద్దరిది శివశక్త్యాత్మకం. అందులో శివశక్త్యాత్మకం అన్నప్పుడు సీతారామాత్మకం. సీతమ్మ కూడా రామయే. అందుకే సీతమ్మ శ్రీ. శ్రీ పెడితేనే రామకు విలువ ఉంది. సీతాయా పతయే నమః. కనుక శ్రీరామ అంటే సీతారామ అని అర్థం. శ్రీ మహాలక్ష్మి, శ్రీ పరాశక్తి, ఆవిడ సీతమ్మ. అందుకే శ్రీరామ అని పెద్దవాళ్ళు చేసుకోమనడంలో ఇది ఉద్దేశం. కేవల రామనామ జపం మోక్షకాములకు ఇహము పరము మోక్షము కూడా కావాలంటే శ్రీరామ చేసుకోమన్నారు ఇక్కడ. అది శ్రీ అంత విశేషమైనది. పైగా ఇంకొక రహస్యం చెప్తాం.
రా ఆ మా అని నేను 3 భాగాలు చేశాను, కానీ మామూలుగా వినగానే ఏం వినిపిస్తుంది? రామ, రెండే వినబడుతున్నాయి. ఎంత అద్భుతమైన కూర్పు చూడండి అందులో. సూర్యుడు అగ్ని అని మనం వేరుగా చెప్తున్నాం, కానీ అగ్ని సూర్యుడు కలిసే ఉన్నారు ఇక్కడ. అందుకే రా అన్నప్పుడు సూర్యాగ్నులు కలిసిపోయిన అగ్నితత్వం కనబడుతుంది. మా అన్నప్పుడు చంద్రలక్షణం, తడి, ఆర్ద్రత. మొదటిది వేడి, రెండవది చల్లదనం. ఈ రెండు చూసుకోండి. ఇందులో ఉన్న రహస్యంలోకి వెళదాం. ఇప్పటికి ఎన్ని వెళుతున్నాయి. అందుకని ఒక్కొక్కటి ఆగి ఒకటికి 10 మార్లు చెప్పి అది అయ్యింది అనిపించుకుని రెండో దాన్ని తీసుకెళ్తున్నాను. పాఠం చెప్పేటప్పుడు మాస్టర్కి ఎంత శ్రమో నేను అంత పడుతున్నాను. ఎందుకంటే నేను ఇది కాలక్షేపం అనుకోలేదు, పాఠమే అనుకుంటున్నాను. ఇట్స్ క్లాస్, ఇట్స్ ఎ లెసన్. లేకపోతే జ్ఞానం అనేది ఆషామాషి అనుకుంటున్నారా? జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. కనుక రామ అన్నప్పుడు రెండే కలుపుతున్నా. కాంబినేషన్ ఎంత బాగా చేశారు చూడండి. రా ఆ రెండు కలిపేశారు. అగ్ని, మా చల్లదనం. సృష్టిలో ఉన్నది రెండే, వేడి చలువ, అంతే కదా. ఈ రెండు తప్ప మరేమనుందా? వీటి ప్రపోర్షన్స్ తేడా ఉన్నది అంతే. ఇక్కడ పూర్తి చలువ ఉండదు, పూర్తి వేడి ఉండదు. ఏది ఉన్నా కష్టమే. పూర్తి వేడి ఉన్న ప్రమాదమే, పూర్తి చలువ ఉన్న ప్రమాదమే. రెండు ప్రపోర్షన్స్తోనే సృష్టి అంతా ఉంది. కానీ విశ్వమంతా కూడాను ఈ చలువ వేడిల కాంబినేషన్ అని వేదమాత చెప్తాను చూడండి. వేదంలో అద్భుతమైన శాస్త్రం చెప్పారు. అగ్ని సోమాత్మకం జగత్, ఇట్స్ ఫార్ములా. ప్రపంచం నిర్మాణం యొక్క ఫార్ములా చెప్తుంది వేదం. చూడండి ఎంత గొప్ప విజ్ఞానమో వేద విజ్ఞానం. సూర్య చంద్ర అగ్నులు అన్నప్పుడు అగ్ని చంద్రుడే తీసుకోవాలి. ఇక్కడ అగ్ని సోమ అంటే చల్లదనం, వేడిమి. ఈ రెండిటితోనే ప్రపంచం అంతా తయారైంది అన్నాడు. పదార్థ నిర్మాణం వీటితోనే జరుగుతుంది ఇక్కడ, ఇంకొకటి ఏం లేదు. మనలో ఉన్నది అదే, బయట ఉన్నది అదే. ఔషధాలు కూడా 2 రకాలుగా ఉంటాయట, చలువ వేడి. దాన్ని బట్టి ఔషధాలు ఇస్తాడు. ప్రపంచం అంతా అగ్నిశోమాత్మకమే. అందుకే అగ్నిహోత్రం మనం రగిల్చినప్పుడు అగ్ని రగులుతుంటుంది, దానిలో మనం ద్రవ్యం వేస్తుంటాం. ద్రవ్యము సోమము, ఇది అగ్ని. ఎందుకంటే ద్రవ్యంలో తడి ఉంటుంది, ఆర్ద్రత ఉంటుంది, కింద జనిస్తున్న అగ్ని. ఈ రెండింటి బట్టి ఎనర్జీ పుడుతుంది చూడండి. ఇక్కడ అగ్ని సోమాత్మకం, అది యజ్ఞంలో అదే కనబడుతుంది. కానీ అగ్ని సోమం యజ్ఞంలో కనబడుతుంది కనుక రామ అంటే అర్థం ఏంటంటే సాక్షాత్ యజ్ఞస్వరూపుడు. ఇప్పుడు ఈ అర్థం తీసుకోండి, ఎంత అద్భుతమైన భావం ఉన్నది. రామ అంటే యజ్ఞస్వరూపుడు. యజ్ఞం దేనికి చేస్తారు? లోకక్షేమానికి. యజ్ఞంలో రకరకాల దేవతల ఎనర్జీలు పుడతాయి, అది తెలుసుకోండి. ఇంద్రాయ స్వాహ అన్నప్పుడు ఇంద్ర మంత్రం చెప్పి ఇంద్రాయ స్వాహ అంటారు. ఇంద్రుడిని ఎనర్జీ, వరుణుడిని ఎనర్జీ, రకరకాల దేవతా శక్తులు పుట్టి ప్రకృతిలో అది వ్యాపించి మనకి అద్భుతమైన అనుగ్రహాన్ని ఇస్తుంది. ఇది యజ్ఞములో జరిగే ప్రాసెస్. అందుకే యజ్ఞో వై విష్ణు, వేదం చెప్తోంది ఇక్కడ యజ్ఞమే విష్ణువు. యజ్ఞము విష్ణు స్వరూపం కనుకనే విష్ణు శాస్త్రం అంతా యజ్ఞంతో ఉంటుంది. మీరు పరిశీలించండి. బహుశా ఇప్పుడు అలా పరిశీలించుని ఉండరు. పరిశీలిస్తే అది విష్ణు విద్య అవుతుంది. విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్య భవత్ప్రభు. దగ్గర నుంచి వషట్కార అంటే యజ్ఞమే. యజ్ఞో యజ్ఞపతి యజ్వా యజ్ఞాంగో యజ్ఞవాహన యజ్ఞభృద్యజ్ఞ కృత్యజ్ఞి యజ్ఞభుద్యజ్ఞ సాధన. ఎన్నొస్తాయండి. యజ్ఞ ఇజ్జో మహేజ్యశ్చ క్రతుసత్రం సతాంగతి. వేదమంతా యజ్ఞ విజ్ఞానం. ఆ యజ్ఞము రగులుతున్న అగ్ని పైనుంచి హోమం, ఇంతే కదా. మొత్తం అగ్ని సోమాత్మక జగత్, ఎనర్జీ అంటే కదా మూలం. మన మొత్తం యజ్ఞమంతా అగ్ని సోమాత్మకమే, విశ్వమంతా అగ్ని సోమాత్మకమే. అగ్ని సోమాత్మకం అదే రా మా, అగ్ని సోమాత్మకం. ఇది తెలుసుకోండి. మొత్తం యజ్ఞతత్వం విశ్వతత్వం అంతా అగ్ని సోమాత్మకం. వేడి చలువల శక్తి రామలో ఉంది. మనకు వేడి కావాలి, చలువ కావాలి, అందుకే రామ కావాలి. తెలుసుకోండి. ప్రపంచంతా వ్యాపించిన అగ్ని సోమాత్మక శక్తి యజ్ఞము. ఇప్పుడు రామాయణంలో కొత్త ఫోకస్ చూడాలి. రామచంద్రమూర్తి యజ్ఞం వల్ల పుట్టాడు, అవునా లేదా? చూడండి ఎంత అద్భుతమైన అంశం ఇక్కడ. రామచంద్రమూర్తి యజ్ఞం వల్ల పుట్టాడు. ఆ యజ్ఞం దశరథుల వారు చేయగానే పుత్రకామేష్టి, దాని నుంచి ప్రజాపత్య పురుషుడు వచ్చి పాయసం ఇవ్వడం, రామచంద్రమూర్తి జన్మించాడు. అన్నమయ్య ఈ రహస్యం తెలుసుకుని శరణు వేడెదా యజ్ఞ సంభవ రామ అరసీ రక్షింపు మమ్ము అయోధ్య రామ అని కీర్తించాడు. ఇక్కడ యజ్ఞ సంభవుడు రాముడు. ఆయనకు ఎదుగుతూ ఉంటే విశ్వామిత్రుల వారు వచ్చి పదపద అన్నాడు. ఎక్కడికి? యజ్ఞరక్షణకి. చూడండి ఎంత అందమైనటువంటి అంశం ఇక్కడ. విశ్వామిత్రులు ఎవరు? గాయత్రి మత ద్రష్ట. గాయత్రి ఎవరు? వేదమాత. వేదం ఏమిటి? యజ్ఞం కోసం వినియోగింపబడే విజ్ఞానం, అంతే కదా. కనుక యజ్ఞమే వేదము. ఎన్ని రహస్యములు. వేదం లేని యజ్ఞం ఉందా? ఊరికినే నిప్పు పెట్టి పోస్తూ ఉంటే ఏమైనా శక్తి వస్తుందండి? ఆ మధ్య పోలండ్ నుంచి ఒక సైంటిస్ట్ వచ్చి అగ్నిహోత్ర అని పుస్తకం రాశాడు. వీలైతే చదవండి, చాలా అత్యద్భుతమైన పుస్తకం రాశాడు. అగ్నిహోత్ర రీసెర్చ్ చేశాడు ఆయన. అలాంటి మీరు చదివి మీ పిల్లలకి చెప్పండి. అందుకని మా పిల్లలకి మా మతం మీద గౌరవం ఉండట్లేదండి అంటే మనకుంటే కదా వాళ్ళకి కలిగించేది. మనకి అవేర్నెస్ లేదు. మనం ఏదో నమ్మకాల మతం అనుకుంటున్నాం, కానీ అది జ్ఞానం ఉన్న మతం అని మనకు తెలియట్లేదు, వాళ్ళకి చెప్పట్లేదు. అన్ని మతాలు లాంటిది ఇది కూడా అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ కాదురా బాబు, దీని ప్రొసీజర్ వేరు, దీని పద్ధతి వేరు, దీని కాన్సెప్ట్ వేరు, దీని డెప్త్ వేరు. ఇవన్నీ మనం చెప్పలేకపోతున్నాం. ఆ
పోలాండ్ నుంచి వచ్చిన సైంటిస్టు అగ్నిహోత్ర అనే పుస్తకం రాశాడు. అందులో గొప్ప విషయం చెప్పాడు ఆయన. మన వాళ్ళు ఏ ఏ యజ్ఞ ద్రవ్యాలు వాడతారో వాటి వల్ల వాతావరణంలో వచ్చే మార్పులు ఏమిటి, అక్కడ ఓజోన్ ఎంత దృఢపడుతుంది, అక్కడ వాతావరణంలో ఉన్న పొల్యూషన్ ఎలా పోతుంది, ఇవన్నీ కూడా ఆయన సైంటిస్టు పరికరాలతో సైంటిఫిక్ ఎక్విప్మెంట్స్తో ప్రూవ్ చేస్తూ రాశాడు. అందులో మళ్ళీ ఇంకో ప్రక్రియ చేశాడు. మంత్రరహితము మంత్రసహితము అని 2 ప్రయోగాలు చేశాడు ఆయన. అంటే ఒక గదిలో మంత్రరహితంగా, అంటే మంత్రం లేకుండా అవే ద్రవ్యాలు వేసి ఒక చోట, ఇంకో చోట మంత్రంతో అవే ద్రవ్యాలు వేసి చేయించాడు. ఆ మంత్రం కూడా తానేదో చదివేయడం కాదు, దానిలో బాగా ప్రవీణులైన వాళ్ళ చేత పిలిపించాడు. ఎందుకంటే ప్రొనౌన్సియేషన్ బాగుండాలి కదా, అమెరికన్ యాక్సెంట్తో చదివితే ఏముంటుందని అక్కడ. ఎందుకంటే ఇవాళ ఎవరో ఒక నా దగ్గర వచ్చి ప్రవర్ చెప్పాడు, భయంకరంగా ఉంది, అంత అమెరికన్ యాక్సెంట్. ఏం చేస్తా, బాధాకరం. చక్కడిగా పలుకు చక్కగా పలికించాలి, ముందు బాగా పలికించిన తర్వాత చెప్పండి బాగుంటుంది. ఇక్కడ పోనీ ఏదో ఒకటి పలుకుతున్నందుకు అభినందిద్దాం, ఎప్పటికైనా బాగుపడతారు. సరే, మొత్తానికి ఆ మంత్రంతో చేసిన చోట తాను పెట్టిన ఎక్విప్మెంట్స్, మంత్రం లేకుండా పెట్టిన ఎక్విప్మెంట్స్ మెజర్ చేస్తే మంత్రంతో చేసిన హోమం దగ్గర వచ్చిన పరిశుద్ధత కానీ అక్కడున్న ఎనర్జీ లెవెల్స్ కానీ చాలా గొప్పగా ఉన్నాయండి. చూడండి, ఇక్కడ మొత్తానికి యజ్ఞంపై మన గౌరవం కలిగించడం కోసం నేను ఉదాహరణ చెప్పానే కానీ యజ్ఞ సంస్కృతి చాలా విశేషం. యజ్ఞం గురించి ఉపన్యాసం ఇవ్వాలంటే చాలా పెద్దది. మొత్తం ఇది యజ్ఞం వల్ల దేవతల ఎనర్జీ పెరుగుతుంది. అందరి దేవతల ఎనర్జీ కలిపి భగవంతుడు, ఇందరి దేవతలు ఒక్కో భగవంతుడి యొక్క శక్తి. మనకు ఎలాగైతే ఇన్ని ఇంద్రియాలు ఉన్నాయో భగవంతుడికి ఇందరు దేవతలు ఉన్నారు, ఇది తెలియాలి. ఇక్కడ దేవతలు అంటే ఎవరో కాదు, మన కన్ను ముక్కు చెవి ఎలా ఉన్నాయో పరమేశ్వరుడికి ఇంద్రుడు, వరుణుడు, యముడు, అగ్ని శక్తులు అంతే. వీళ్ళందరూ కలిపి ఒకటే భగవంతుడు, వాడే విష్ణువు. కనుక యజ్ఞమే విష్ణువు అన్నప్పుడు అందులో ఇంద్రాయ స్వాహ, వరుణాయ స్వాహ దేవతలు. యజ్ఞం ఎప్పుడు లోకక్షేమం కలిగించడానికే, ఇది తెలుసుకోవాలి. ఇక్కడ ఆ క్షేమానికి ఎవరైతే అవరోధం కలిగిస్తున్నారో వాళ్ళు యజ్ఞద్రోహులు. ఇప్పుడు రామాయణంలో యజ్ఞద్రోహులు ఎవరు? రావణాసురుడు మొదలైనటువంటి వారు. రాముడు ఎవరు? యజ్ఞం వల్ల కలిగిన వాడు. యజ్ఞము వేదమయం, వేద మంత్రములతోనే యజ్ఞం చేస్తారు. ఆ వేదమాత గాయత్రి, ఆ వేదమాత గాయత్రిని దర్శించినవాడు విశ్వామిత్రుడు. అందుకే యజ్ఞం వల్ల కలిగిన రాముణ్ణి యజ్ఞరక్షణ కోసం తీసుకెళ్ళాడు. చూడండి ఎంత అందమైనటువంటి అంశం ఇక్కడ, పరిశీలించండి. ఇక్కడ ఆ తర్వాత ఏం జరిగింది? జనక మహారాజు దగ్గర తీసుకువెళ్ళాడు. అక్కడ సీతమ్మని చేపట్టాడు. సీతమ్మ ఎవరు? యజ్ఞం చెయ్యాలని వాళ్ళ నాన్నగారు దున్నబోతుంటే దొరికింది ఆవిడ. అక్కడ మళ్ళీ యజ్ఞమే దొరికింది. దొరికిన ఆవిడ్ని వివాహం చేసుకున్నాడు. శాస్త్ర ప్రకారంగా సీతమ్మ వేదం. తెలుసుకోండి, ఇక్కడ సీతమ్మ వేదం. సీత అంటే నాలెడ్జ్. సీత అనే శబ్దానికి నాగేటి చాలు అంటారు తెలుగులో. నాగేటి చాలు అంటే తెలుసు కదా, నాగలి యొక్క షార్ప్ పార్ట్ ఉంటుంది, అది నాగేటి చాలు. దాని పేరు సీత. షార్ప్నెస్, నాలెడ్జ్ తెలుసుకోండి, మేధాశక్తి, జ్ఞానం. కనుక జ్ఞానం ఏది? వేదమే. విద్ వేద జ్ఞానము. కనుక సీతమ్మ ఎవరు? జ్ఞానం అంటే వేదమాత. సీతమ్మ వేదమాత. అందుకే సీతమ్మ వేదవతే సీతమ్మగా వచ్చిందని కథ వినుంటారు మీరు. ఇక్కడ సీతమ్మ ఎలా పుట్టిందో రామాయణంలో చెప్పారు తెలుసా. కుశధ్వజుడని మహాజ్ఞాని సాధన చేస్తూ వేదాన్ని వల్లవేస్తూ ఉంటే ఆయన పలుకుతున్న వేదం యొక్క ఎనర్జీ అంతా ఒక రూపం తీసుకుని పిల్లగా వచ్చింది. ఇక్కడ ఆ వేదలక్ష్మి సీతమ్మ, అందుకే వేదవతి అన్నారు. ఇక్కడ తర్వాత ఆవిడ కారణాంతరాల వల్ల భూగర్భంలో ప్రవేశించి జనక మహీపతికి దొరికింది. ఇక్కడ కనుక ఆవిడ వేదం. కనుక యజ్ఞము రాముడైతే సీతమ్మ వేదం. సీతారాముడి దాంపత్యం యజ్ఞానికి వేదానికి ఉన్న రిలేషన్. వేదం లేని యజ్ఞం లేదు, యజ్ఞం లేని వేదం లేదు. వేదం యొక్క ప్రాక్టికల్ యూసేజ్ యజ్ఞం, అంతే కదా ఇక్కడ. కనుక వేదము యజ్ఞం యొక్క రిలేషనే సీతారాములు. చూడండి ఎలా రామాయణం యొక్క కొత్త లైట్, ఎన్ని కాంతులతో చూడొచ్చు రామాయణాన్ని ఇక్కడ. కనుక రాముడు యజ్ఞము, సీతమ్మ వేదము. యజ్ఞస్వరూపుడు రామచంద్రమూర్తి. కనుక ఆమెను చేపట్టాడు. చేపట్టిన తర్వాత కథ కదిలింది. ఆ కథ కదిలినప్పుడు యజ్ఞములు పూజింపబడేవాడు దేవతలు. ఇంద్రుడు, యముడు, వరుణుడు, సూర్యుడు, రుద్రుడు, వీళ్ళందరూ దేవతలు. ఈ దేవతాంశాలు వానరులు. పరిశీలించండి ఇక్కడ ఒక్కొక్క వానరుడు ఒక్కొక్క దేవతాంశాన్ని రామాయణంలో చెప్తున్నారు కదా. ఇక్కడ సుగ్రీవుడు సూర్యుడు అంశ, హనుమంతుడు రుద్రుడు అంశ, ఇలా ప్రతి దేవత, నలుడు, నీలుడు, సుషేనుడు, వీళ్ళు వేదములో చెప్పబడ్డ దేవతల అంశాలు. వీళ్ళందరూ కూడా యజ్ఞం వల్ల దేవతలకు బలం వస్తుంది. దానితో దేవతలు మనం అనుగ్రహిస్తారు. ఇది కదా సూత్రం. యజ్ఞస్వరూపుడైన రాముడు ఏం చేశాడు? ఈ దేవతాంశాలతో ఉన్న వాళ్ళందరినీ కోడ తీసుకున్నాడు. కోడ తీసుకుని బయలుదేరాడు. యజ్ఞద్రోహులైన రాక్షసుల్ని సంహరించి లోకానికి క్షేమం కలిగించాడు. ఇదేనండి రామాయణం. చూసారా, మొత్తం యజ్ఞమే రామాయణం. ఇది పరిశీలించవలసిన అద్భుతమైన అంశం ఇక్కడ. యజ్ఞము రామాయణం అనేది. ఇక్కడ యజ్ఞంలో ఆరాధింపబడేది అగ్ని. ఆ అగ్ని స్వరూపము ప్రధానంగా చెప్పబడుతుంది. ఈ విధంగా రామాయణాన్ని ఇవాళ ప్రారంభ దశలో సత్వరజస్తమో గుణాలతో కూడిన రావణ, కుంభకర్ణ, విభీషణులు వాళ్ళని చక్కగా
నడుపుతూ మన హృదయంలో రామచంద్రమూర్తి రావడమే అని తాత్వికంగా చెప్పాం. ఇప్పుడు యాజ్ఞికంగా చెప్పాం. రామాయణంలో ఎన్ని కోణాలు ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి కనుకనే రామాయణం ఇంతకాలం నిలిచిపోయింది. అంతేగాని ఒక హీరో వెళ్ళి విలన్ కొట్టేసి వచ్చిన నవల కాదు రామాయణం అంటే, తెలుసుకోండి. ఇంతవరకు ఆ ఆస్పెక్ట్ అనుకుంటున్నాం మనం. అదే అయితే రామాయణం వేద సమూహం అనవలసిన అవసరం ఉంది. ఇలాంటి కథలు ఎన్ని లేవు రామాయణ పురాణాల్లో. కేవలం తన భార్యని వాడు తీసుకుపోయాడు కదా అని 10 మందిని కలుసుకుని వెళ్ళి వాడిని చంపేసి వాళ్ళు ఆవిడని తెచ్చుకుని సింహాసనం ఇక్కడ, అంతేనా రామాయణం? అంతేకాదు, దాని లోపల ఇవన్నీ ఉన్నాయి కనుక రామాయణం పారాయణ చేస్తే గొప్ప గ్రంథం అవుతుంది ఇందువల్ల. అంతేగాని రామాయణ పారాయణం చేస్తే కేవలం ఒక మియర్ స్టోరీ అయితే ఇంత మహిమ ఉంటుందా? దీనిలో ఇన్ని యజ్ఞ రహస్యాలు ఉన్నాయి కనుకనే నేటికి రామాయణం పారాయణ చేయగలుగుతున్నాం. రామాయణం పుస్తకం ఇంట్లో పెట్టుకుని పువ్వు ఒకటి వేసి దండం పెట్టినా ఇంటి క్షేమం. గుర్తుపెట్టుకోండి, రామాయణం లేని ఇల్లు ఇల్లు కాదు. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇప్పుడు ఇంటికి వెళ్ళి పరిశీలించుకోండి, మీ ఇంట్లో రామాయణం ఉందా లేదా. నేను ఇక్కడ మా మిత్రులందరినీ ఒక్క ప్రశ్న వేస్తా. మన వాళ్ళు పెద్ద లాజిక్లు అడుగుతున్నారు, తర్కాలు అడుగుతున్నారని మీరు మురిసిపోతుంటారు మీ పిల్లల్ని చూసి. వాళ్ళకి లాజిక్ లేదు, తర్కం లేదు, మన సంస్కృతిపై అగౌరవం ఉంది అని తెలుసుకోండి. ఒక్కసారి ముస్లింను చూడండి, వాళ్ళకి కాస్త మీసం గడ్డం పెంచుకోవడం మొదలైన దగ్గర నుంచి పెంచుతారు, టోపీలు పెట్టుకుంటారు, కానీ వయ్యి వాటు అడగరు. పరిశీలించారా? ప్రతి వాడి ఇంట్లో ఖురాన్ ఉంటుంది. అలాగే క్రిస్టియన్స్ బైబిల్ ఉంచుకుంటారు, బైబిల్ లేనిది లేదు. వాళ్ళ పిల్లలకి బైబిల్ తరగతులు చెప్తారు, క్లాసెస్, సమ్మర్ క్లాసెస్లో. ఏది మీ పిల్లలకి చెప్పారా? మీ ఇంట్లో వెతికితే భగవద్గీత ఉందా? నేను కొందరు ఇళ్ళకి వెళ్ళినప్పుడు రిఫరెన్స్గా భగవద్గీత లేదండి అంటారు. ఇంకెందుకండి అక్కడ? ఎందుకు? మన గ్రంథాల మీద మన గౌరవం లేదు, మనం గ్రంథాలను మనం పొసెస్ చేయట్లేదు. వాడు టోపీ ఎందుకు పెట్టుకోవాలని అడగడు, మనం బొట్టు ఎందుకు పెట్టుకోవాలని అడుగుతాం. అవునా లేదా? వాడు ఆదివారమే ఎందుకు ప్రార్థన చేయాలని అడగడు, మనం అడుగుతాం. చూడండి ఇక్కడ. అంటే వాడు తన దాన్ని రెస్పెక్ట్ చేస్తాడు, మనం గౌరవించం. తెలుసుకోండి ఇక్కడ, అది ముందు తెలుసుకోవాలి ఇక్కడ. కనుక రామాయణం ఇంట్లో పెట్టుకుని దాని మీద పువ్వు పెట్టండి, తర్వాత ఇప్పుడు చదవాలని బుద్ధి పుడుతుంది. రామాయణ గ్రంథం ఉంటే వచ్చే శక్తి వేరు. గ్రంథానికో శక్తి ఉంది, అక్షరానికో శక్తి ఉంది. కారణం రామాయణం యజ్ఞ గ్రంథం, రామాయణ మంత్ర గ్రంథం, రామాయణ ఉపాసన గ్రంథం. కనుక రాముడు మానవుడు 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 అని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు. ఆయన సాక్షాత్ భగవంతుడే. అయితే ఉత్తమ మానవుడు ఎలా ఉండాలో చూపించాడు కనుక ఆయన ఆదర్శ మానవుడిగా చూడాలి, ఆరాధ్య దైవంగా దర్శించాలి. కనుక రామ అనే దానిలో దాగినటువంటి ఈ కాస్మిక్ కాన్సెప్ట్ని అర్థం చేసుకోండి. విశ్వమంతా వ్యాపించినటువంటి మహాశక్తి రాముడు ఇక్కడ. కనుక రామ అనేది ఎందుకు అంత శక్తి అయిందో తెలిసింది కదా. అందుకే రామ అంత అగ్ని లక్షణం వచ్చి మా చల్ల లక్షణం వెంటనే వస్తుంది ఇక్కడ. ఆ రెండు, రామ అనేది అగ్ని సోమాత్మకమని యజ్ఞతత్వాన్ని చెప్తోంది కనుక యజ్ఞో వై విష్ణు యజ్ఞేశ అచ్యుత గోవింద. యజ్ఞమే విష్ణుతత్వం కనుక యజ్ఞతత్వం అంతా దాగి ఉంది రామలో. ఇంత విశేషమైన అంశాలని తర్వాత ఏకాంతంలో కూర్చొని మననం చేసుకుని ఇంకా అద్భుతాలు తెలుసుకోవచ్చు. మొత్తానికి సర్వమతములకు సమ్మతమైన పేరిడి నిన్ను పెంచిన వారెవరే. సర్వమతములకు సమ్మతమే కదా. ఇంకొక విశేషం, శైవులు ఉన్నారు, అబ్బా రాముడు విష్ణు అండి మేము అనవండి అంటారు, కానీ శివుడికి ఏం అభ్యంతరం లేదు ఆయన అంటాడు. సర్వమతములకు సమ్మతం అనే దానికి కూడా మళ్ళీ మా త్యాగయ్య చెప్తాడు, శివమంత్రమునకు మా బీజము మా జీవము, మాధవ మంత్రమునకు రా జీవము, ఈ వివరము తెలిసిన ఘనులకు మృక్కెద, శివుడవో మాధవుడవో కమలభవుడవో ఎవరిని నిర్ణయించిరిరా, నిన్నెట్లా ఆరాధించిరిరా నరవరులు అన్నారు ఇక్కడ. ఇది కేవలం కవితా చమత్కారం కాదు, ఇది మంత్రశాస్త్ర రహస్యం. రామ అనే నామంలో దాగిన శక్తి చూపిస్తున్నాడు. జీవాక్షరములు రెండు, రా ఒక జీవాక్షరం, మా ఒక జీవాక్షరం. జీవాక్షరం అంటే లైఫ్ ఉన్నటువంటి అక్షరం, లైఫ్ ఉంది దాంట్లో, అది తీసేస్తే లైఫ్ పోతుంది. శివమంత్రమునకు మా జీవము, మాధవ మంత్రమునకు రా జీవము అన్నాడు ఇక్కడ. మాధవ మంత్రం అంటే నమో నారాయణాయ, ఇది మాధవ మంత్రం. ఇందులో దానికి జీవాక్షరం రా. ఎందుకన్నారో చూద్దాం. రా తీసేస్తే నాయనాయ, ఇదేదో బాగుంది కదా అనడానికి, ఏం బాగలేదు. అయనము అంటే దిక్కు. నేను ఇక్కడ కొంత అర్థమే చెప్తున్నాను, విశ్లేషించి వ్యాఖ్యానించట్లేదు, అంత అవసరం అంత చెప్తున్నాను. అయనం అంటే దిక్కు, నార అంటే జీవులు, నరుల సమూహం నారా, నరులు అంటే జీవులు, జీవులందరికీ దిక్కైన వాడు నారాయణుడు. కనుక నారాయణ అంటే సర్వజీవులకు దిక్కైన వాడు, ఇది అర్థం. ఇందులో రా తీసేస్తే నా అయనాయ, అయనం అంటే దిక్కు కదా, నా అంటే లేదు, నా అయన అంటే దిక్కు లేదు. దిక్కు లేకుండా ఉండడం కోసం జపం చేస్తున్నాను అర్థం, అప్పుడు దిక్కులో కూడా పోతాం. కనుక రా ఒక్కటి కలగడం వల్ల సర్వజీవులకు దిక్కు దొరికింది, తీసేస్తే దిక్కుపోయింది, దిక్కుపోతే ఇంకేమిటండి, బేసిపోయింది. కనుక దానికి జీవాక్షరం ఏది? రా.
నమశివాయలోకి వెళదాం. నమశివాయలో నమశివాయ శుభస్వరూపుడైన శివునికి నమస్కారం, దీని యొక్క అర్థం. ఎందుకంటే వేదమతంలో మాత్రం శివ కేశవ ఇత్యాదులు లేవండి. ఉన్నవాడు ఒకడే భగవంతుడు, ఆయనకి ఇవన్నీ పేర్లు. వేద విరుద్ధులైన వాళ్ళే భేదం చూపించుకుంటూ దెబ్బతినేస్తుంటారు ఇక్కడ. అయితే నమశివాయలో శుభస్వరూపుడికి నమస్కారం, అది దీని అర్థం. శివ అంటే శుభం, ది అల్టిమేట్ శుభం. శుభస్వరూపుడికి నమస్కారం. నేను శివ అన్నండి అంటే నువ్వు శుభం అక్కర్లేదని అర్థం ఇక్కడ. ఇందులో మా తీసేసేయండి. తీసేస్తే నా శివాయ అంటే నా శుభము కొరకు కాదు అంటే అశుభానికి. అక్కడ రా తీసేస్తే దిక్కు లేకుండా పోయాం, ఇక్కడ మా తీసేస్తే శుభం లేకుండా పోయింది. అంటే ఇంకేం మిగిలే? అశుభాలు మిగిలే ఇక్కడ. కానీ మా తీసేస్తే అశుభం, రా తీసేస్తే దిక్కులేనితనం. కనుక 2 జీవాక్షరాలు. కనుక నారాయణాయలో జీవాక్షరం రా, నమశివాయలో జీవాక్షరం మా, 2 కలిపితే రామా అన్నారు ఇక్కడ. 2 జీవాక్షరాలు, అది రహస్యం. అది శివమంత్రమునకు మా జీవము, మాధవ మంత్రమునకు రా జీవము, ఈ వివరము తెలిసిన కనులకు మృక్యదా అన్నాడు చారయ్య. అందుకే రామనామ జపం చేస్తుంటే భేద దృష్టి పోతుంది. ఎందుకంటే ఏకంగా పరమాత్మ అర్థం వచ్చిన తర్వాత సూర్యచంద్ర అగ్నిమయమైనటువంటి పరమేశ్వరుడికి తెలిసాక విశ్వమంతా వ్యాపించిపోయింది మన దృష్టి. అంత మహాశక్తి రామనామంలో ఉంది అనగానే శివ కేశవాలని చిన్న పెట్టి భేదాలను పోయాం మనకి ఇక్కడ. సంపూర్ణ తత్వంలోకి వెళ్ళిపోయాం మనం ఇక్కడ. అందుకే రామనామం చేస్తుంటే భేద దృష్టి పోతుంది, మనస్సు విశాలం అవుతుంది, పరిపూర్ణమవుతాం, ఆనందాన్ని అందుకోగలం, అందరిలో చూడగలం పరమాత్మని. ఈ సూర్యచంద్ర అగ్నితత్వం అన్నిట్లో ఉన్నాయి కనుకనే అంతా రామమయం, ఈ జగమంతా రామమయం అన్నాడు మహానుభావుడు రామదాసు. ఇది కేవలం పుస్తకాలు చదివి తెలుసుకునేది కాదండి, చెయ్యగా అనుభూతికి వస్తుంది. అనుభూతిని చెప్పగలగాలి ఇక్కడ. అలాంటి అనుభవత్తని చెప్పారు మహాత్ములు. సామాన్యులు కేవలం రామనామం జపం చేయడం చేతను వాళ్ళ తెలివితేటలు పెరుగుతాయి, 3ంటికి శక్తి పెరుగుతుందని చెప్పాం కదా. వాళ్ళు సర్వశాస్త్రముల సారం తెలుసుకోగలరు, జీవితంలో పరమార్థాన్ని పొందగలరు. అందుకే రామ ఇవ్వలేనిది ఏముంది, అన్నీ ఇవ్వగలదు. అందుకే ఎందుకయ్యా ఇవన్నీ ఆయన రామనామం అనుకో అని పెద్దవాళ్ళు చెప్పింది తేలికపాటి మాట కాదు, అంత అనుభవంతో చెప్పారు. అందుకే మన పెద్దవాళ్ళు రామనామం చేయడానికి ఎక్కువగా మనకు అలవాటు చేయించారు. ఎందుకంటే దీనికి పెద్ద నియమాలు అక్కర్లేదు. మిగిలిన బీజాక్షర మంత్రాలన్నిటికీ నియమాలు కావాలి, బాధలు ఉన్నాయి, కొంచెం నియమం తప్పితే తప్పు. కానీ రామనామం ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఎలాగైనా జపించవచ్చు, ఫలితం అద్భుతాలు పొందవచ్చు, అంత సులభం. అందుకే వెక్కసము నీ నామము వెల సులభము ఫలమధికము అన్నాడు అన్నమయ్య. అది రామనామానికి ఉన్నటువంటి అద్భుతమైన విషయం. అందుకే తలచినంతనే నా తనువేమో జల్లు జల్లనేరా అన్నాడు చాగయ్య. ఎంత మహిమ కలిగిన రామనామం ఇకపై మనం అనేటప్పుడు మార్పు ఉంటుంది, అవునా లేదా? నాకు తెలిసి ఇక్కడున్న ప్రతి ఒక్కరు అప్పుడు అనుభూతితో అనండి, అత్యద్భుతమైన ఫలితాలు మీరు పొందగలరు. ఎంతసేపు రామనామానికి వ్యాఖ్య చేస్తూ ఉంటే ఆనందంతో చిందులు వేస్తూ ఇక్కడున్న హనుమంతుడికి నమస్కారం చేసుకుంటున్నాం. ఆయన ఆనంద పరసుడు అయిపోతాడు. ఇది రామార్థం ఇన్ని మార్లు నేను అంటూ మీరు వింటూ ఉంటే మనంతా ధన్యమైపోయాం. రామనామం ఒక ప్రవాహంలో ఇక్కడ ప్రవహించింది. ఇటువంటి మహిమాన్వితమైనటువంటి రామనామ మహిమని ఎంతని వింగడించడం, కొంత ఆపుకుందాం. మొత్తానికి ఇప్పుడు ఇది మందుని ఒప్పుకుంటాం కదా, ఎందుకంటే మందులో అగ్ని లక్షణం జల లక్షణం ఉండాలి, 2 ఇందులో ఉన్నాయి. అలాంటి రామనామ మంత్ర మహిమని కీర్తన చేసుకుంటూ ఎన్ని రకాలుగా భావన చేశారు ఈ చిన్ని గ్రంథంలో రామకన్నామృతంలో ఎంత అద్భుతంగా చెప్తున్నారో మనం పరిశీలిస్తే, రామ అన్నప్పుడు జరిగే పని గురించి చెప్తున్నారు. రాశబ్ద ఉచ్చార మాత్రేణ ముఖా నిర్యాంతి పాతకాహ పునః ప్రవేశ భీత్యాచ మకారస్తు కవాటవత్ అన్నారు. ఇది తీసుకుని రామదాసు కూడా చక్కగా దాసరి శతకంలో ఇదే మాట చెప్పాడు. రా అన్నప్పుడు నోరు తెరుచుకొని చూసారా, ఎప్పుడైతే నోరు తెరిచిందో మన లోపల ఉన్న పాపాలను బయటకు వచ్చేసేట. అంతే కదండి, లోపల పిల్లి దూరితే ఇంటి తలుపు తెరిస్తే బయటకు వచ్చేస్తుంది. ఇక్కడ అలా రా అనగానే పాపాలన్నీ బయటకు వచ్చేసేట. మళ్ళీ రామ్ మూసుకొని చూసాడు, రా అనగానే బయటకు వచ్చేసిన పాపాలు మళ్ళీ లోపలికి వెళ్ళకుండా కవాటంలో మూసేసింది అన్నాడు. ఇక్కడ ఎంత తప్పు, బయటకు పోయిన పాపాలు మళ్ళీ లోపలికి వెళ్ళకుండా ఆపింది అన్నాడు. ఎంత అద్భుతమైన విషయం. రామ అనగానే పాపాలు బయటకు పోతాయి, మళ్ళీ రావు అనేటువంటి విషయం ఇక్కడ ఉన్నది. మహానుభావుడు తులసీదాస్ ఒక మాట చెప్తాడు, రామ నామమన్ దీప్ ధరు దేహ జీహికి ద్వార్ అన్నాడు. ఇక్కడ పూర్వం రోజుల్లో ఒక దీపాలు పెట్టడంలో కూడా పద్ధతులు ఉన్నాయి. ద్వార్దేహిళి దీపము అని ఒకటి ఉన్నది. ఇక్కడ ద్వార్దేహిళి దీప న్యాయము అంటారు దీని శాస్త్రంలో కూడా. అంటే సాయంకాలం వీధిలోకి ఇంట్లోకి వెలుగు కావాలంటే గుమ్మం మీద దీపం పెడతారు. అది గుమ్మం మీద దీపం పెడితే వీధిలోకి వెలుగుంటుంది, లోపలికి వెలుగుంటుంది. అలాగే మన మనస్సు లోపల చీకటే, బయట చీకటే. అంటే బయట అజ్ఞానమే, లోపల అజ్ఞానమే.
ఈ 2 అజ్ఞానాలు పోవడానికి నీ నోరనే వాకిలి దగ్గర రామ అనే దీపం పెట్టు, అది నీ మనస్సులో బయట కూడా అజ్ఞానాంధకారాన్ని పటాపంచలు చేస్తుందని చెప్పాడు. అటువంటి రామనామ మహిమని ఎన్ని రకాలుగా కీర్తిస్తూ బోలుడని శ్లోకాలు ఉన్నాయి. మనం కొన్ని మాత్రం ఇక్కడ మనసారా మచ్చికగా కొన్ని చెప్పుకోగలిగాం. కొన్ని వెతుక్కుని 2-3 మార్లైనా అనుకుంటే కనుక కడుపు నిండదు. కనుక రామమంత్ర వైభవాన్ని ఎన్ని రకాలుగా ఈ మహానుభావుడు చెప్తున్నాడంటే, జయతు జయతు మంత్రం, జన్మ సాఫల్య మంత్రం, జనన మరణ భేద క్లేశ విచ్ఛేద మంత్రం. అసలు ఇది అర్థం కావాలంటే జననం మరణం కేవలం ముందు అనిపించాలి. కొందరు పాపం అది అనిపించనే లేదు. అంటే మోక్షం అంటే నాకు అర్థం కాలేదు. ఎందుకు ఆయన అన్నాడు, సంసారం భయం అంటారు కానీ నాకేం అనిపించలేదండి అన్నాడు ఆయన. ఇది ఎలాంటి లక్షణం అంటే, నాకంత గిల్లినా నొప్పి తెలియట్లేదండి అన్నాడు ఆయన. అదే గొప్ప కాదు, స్కిన్కి ఏదో డిసీజన్ వచ్చింది అర్థం. కానీ గిల్లితే నొప్పి తెలియలేదు, సంసారం భయం కలిగించలేదు, 2 జబ్బు లక్షణాలే. సంసారం భయంకరమైన తెలిస్తే దీని నుంచి బయటపడే ప్రయత్నం చేస్తాం ఇక్కడ. ఇంకా సంసారం భయం కలిగించలేదంటే ఇంకా పుట్టి పాపాలు అనుభవించడానికి చాలా ఉందని అర్థం ఇక్కడ. అది భయం అనిపిస్తే దీని నుంచి బయటపడే ప్రయత్నం చేస్తాం. దాని నుంచి బయట పెట్టడానికి పనికొచ్చేది ఇది ఒక్కటే. అందుకే జనన మరణ దుఃఖ ఛేద విచ్ఛేద మంత్రం, సకల నిగమ మంత్రం, సర్వశాస్త్రైక మంత్రం, రఘుపతి నిజ మంత్రం, రామ రామీతి మంత్రం, సంసార సాగర భయాపక విశ్వమంత్రం, సాక్షాన్ ముముక్షు జన సేవిత సిద్ధ మంత్రం, సారంగ హస్త ముఖ హస్త నివాస మంత్రం, కైవల్య మంత్రమనిశం భజ రామచంద్రం. ఆ కైవల్య మంత్రం సారంగ హస్త ముఖ హస్త నివాస మంత్రం చాలా గొప్ప మాట. సారంగ హస్తుడు అంటే శివుడు, చేతులు లేడు పట్టుకున్నాడు. ఒక చేతితో లేడు పట్టుకున్నాడు, ఒక చేతితో జపమాలు పట్టుకున్నట్టు. హస్త ముఖ, హస్తంతో తిప్పుతున్నాడు రామ 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 అని, నోటితో రామ రామ అంటున్నాడు. అలా శివుడి నిరంతరం జపం చేసేటువంటి ఆ రామ మంత్రము ముముక్షువులు సేవించే మంత్రము, కైవల్య మంత్రము, ప్రణవ నిలయ మంత్రం. ఈ మాట చెప్పాడు, ప్రణవ నిలయ మంత్రం. ఓంకారం యొక్క స్వరూపం రామలో ఉన్నాడు. కేవలం ఓంకారం సన్యాసులు మాత్రమే చేయాలని పెద్దవాళ్ళు చెప్పారు. ఈ రోజుల్లో ఆ మాట చెప్తే పేక నొక్కేస్తాడు. ఎందుకంటే ఓంకారం కేవలం మోక్షం ఇస్తుంది, ఇంకేమీ ఇవ్వదు. కానీ మనకు ఒక్కటి అది ఇస్తానంటే ఎంతమంది రెడీగా ఉన్నారండి? ప్రవృత్తి మార్గంలో ఉన్న వారికి కేవలం ఓంకారం కూడదు కనుక ఓంకారంతో మిగిలినవి కలిపి జపం చేస్తాం. కానీ ఓంకారంలో 3 అక్షరాలు ఉన్నాయి, ఆ ఊ మా. రామలో 3 అక్షరాలు ఉన్నాయి, రా ఆ మా. కానీ ఓంకారం యొక్క మరొక రూపమే రామ. ఈ రామ అనుకోవడం వల్ల ఇహము పరము అన్నీ లభిస్తున్నది. ఓంకారం యొక్క శక్తి కూడా లభిస్తున్నది. ఓంకారంలో రాముడు ఎలా ఉన్నాడు అనేది ఒక ఉపనిషత్ రహస్యం, అది మరొక రోజు చూద్దాం. దానిలో ఉంటుంది అద్భుతం. మొత్తానికి ప్రణవ నిలయ మంత్రం. ఇంకొక మాట ఉన్నది, పద్మపురాణంలో ఈ మాట వస్తున్నది. రా ఆ మా అని 3 అక్షరములు కూడా బ్రహ్మ విష్ణు రుద్రుల్ని తెలియజేస్తుంది అని చెప్తున్నారు ఇక్కడ. కనుక రామ బ్రహ్మ విష్ణు రుద్రుల్ని చెప్తున్నది, రామ సూర్యచంద్ర అగ్నుల్ని చెప్తున్నది, రామ వాక్కుని మనస్సుని శరీరాన్ని చెప్తున్నది, రామ ప్రపంచ విజ్ఞానాన్ని చెప్తున్నది, రామ యజ్ఞాన్ని చెప్తున్నది, రామ ఆనందాన్ని చెప్తున్నది. అందుకే నిన్నేమననేదయ్యా, శివుడవో మాధవుడవో కమలభవుడవో ఎవరిని నిర్ణయించిరిరా. కనుక రాముడంటే బ్రహ్మ విష్ణు రుద్రుల్లో ఒకడు కాదు, బ్రహ్మ విష్ణు రుద్రులు ఒక్కటైన నారాయణుడు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే రామ అన్నప్పుడు మన శివుని ఆరాధించినట్లే, విష్ణువుని ఆరాధించినట్లే. అందుకే ప్రణవ నిలయ మంత్రం అనే మాటని ఎంత చక్కగా చూపిస్తున్నాడు ఇక్కడ. ప్రణవ నిలయ మంత్రం, ప్రాణి నిర్వాణ మంత్రం, ప్రకృతి పురుష మంత్రం. అందులో పురుష శక్తి అగ్నితత్వమైన రాలో ఉంది, స్త్రీ శక్తి అంటే ప్రకృతి శక్తి మాలో ఉంది. ఎందుకంటే సత్వ ప్రకృతి సౌమ్య ప్రకృతి అమ్మవారు, తీవ్ర ప్రకృతి అయ్యవారు. అందుకే ప్రకృతి పురుష మంత్రం, బ్రహ్మరుద్రేంద్ర మంత్రం, ప్రకట దురిత రాగద్వేష నిర్నాశ మంత్రం, రఘుపతి నిజ మంత్రం, రామరామీతి మంత్రం, దశరథనుత మంత్రం, దైత్య సంహార మంత్రం, విబుధ వినుత మంత్రం, విశ్వవిఖ్యాత మంత్రం, మునిగణనుత మంత్రం, ముక్తి మార్గైక మంత్రం, రఘుపతి నిజ మంత్రం, రామరామేతి మంత్రం. వీటింటికి అర్థం చెప్పక్కర్లేదు, ఎందుకు టైం అయిపోయింది కనుక. కాదండి, ఇవన్నీ ఇంతవరకు చేసిన వ్యాఖ్యానం వింటే ఇందులో ప్రతి అక్షరం మనకు అర్థమైపోతుంది ఇక్కడ. ఎందుకంటే విశ్వవిఖ్యాత మంత్రం అంటే ఏమిటి ఇప్పుడు తెలిసింది కదా. అదేవిధంగా నిఖిల నిలయ మంత్రం, నిత్యతత్వాఖ్య మంత్రం, భవకులహర మంత్రం, భూమిజా ప్రాణ మంత్రం. సీతమ్మ ఈ మంత్రమే జపం చేసింది తెలుసా. మరి సీతమ్మకి ఇన్ని కష్టాలు వచ్చాయని, ఏం కష్టం లేదు, హాయిగా ఉంది తెలుసుకోండి. రామాయణం సరిగ్గా చదివితే తెలుస్తుంది. సీతమ్మ వారు ఏం పెద్ద కష్టాలు పడలేదు. 14 ఏళ్ళలో 13 ఏళ్ళు హాయిగా కలిసి బ్రతికారు. 1 సంవత్సరం ఆవిడ కావాలని వెళ్ళింది, లేకపోతే రావణుడు చావడు. ఆ సమయంలో ఆవిడ రామచంద్రమూర్తి జాడ తెలియక చేసిన పనేమిటి?
నిరంతర రామజపం, మరొకటి లేదు. ఆ నిరంతర రామజపం సీతమ్మని ఎలా కాపాడిందో ఆలోచించండి. తనది కాని చోటు లంక. సీతమ్మ వాళ్ళు తెలిసిన వాళ్ళు ఒక్కరు లేరు, పుట్టింటి వాళ్ళు కానీ అత్తింటి వాళ్ళు కానీ ఒక్కరు లేరు. చుట్టూ శత్రువులు, భయంకరమైన రాక్షసుడు, 10 తలల వాడు, 20 చేతుల వాడు, వాడి చుట్టూ భీకరమైన రాక్షసులు, దేవతలు కూడా గడగడలాడే రాక్షసులు. అలాంటి వాడు బంధించితే సీతమ్మ చెక్కు చెదరకుండా కూర్చుంది, ఏ ప్రమాదం లేదు. వాడు వచ్చి నోటుకొచ్చినట్టు మాట్లాడితే ఆవిడేం తీసిపోకుండా చేత్తో గట్టి పంచ పట్టుకుని చస్తావు జాగ్రత్త, రాముడి శరణు వేడుకపోతే. ఏమంటావు నువ్వు? ఎవరంటే అలా మాట్లాడగలరు? ఎంత ధైర్యంగా మాట్లాడింది ఆవిడ. ఏమైనా భయపడిందా? ఒక్కసారి ఊహించండి, మనది కాని చోట మనం అలా మాట్లాడగలమా? మనం అంటాం సీత అంటే అలా ఏడుస్తూ కూర్చుందని. టీవీ సీత, సినిమా సీత అలా ఉన్నారు కానీ రామాయణంలో సీత అలా లేదు. జుట్టు విరగబోసుకుని అలా కూర్చోలేదండి ఆవిడ. చక్కగా జడవేసుకుని హాయిగా కూర్చుని గడ్డిపోత అడ్డం పెట్టుకుని, రాముడు సింహం లాంటి వాడు, నువ్వు కుక్క లాంటి వాడు అని తెలుసా? సున సాధువుల యోరివా, ఏం చేసావు? రామలక్ష్మణ తప్పించి నన్ను తీసుకొచ్చావు. ఏం వాళ్ళని ఎదుర్కొని వచ్చావా? ఇప్పుడు బీరాలు మాట్లాడుతున్నావు. పులి వాసన తట్టుకోలేక నక్క పారిపోయినట్టు నువ్వు పారిపోయావు. రాముడు మదపుటేనుగు, నువ్వు కుందేలువి. ఎలా మాట్లాడింది అక్కడ? అంత ఎలా మాట్లాడగలిగింది? ఆ ధైర్యం ఎవరిచ్చారు? కష్టకాలంలో కూడా శత్రువును కూడా ఎదుర్కొని మాట్లాడగలిగి క్షేమంగా ఉండగలిగే స్థితి రామమంత్రం ఇచ్చింది. తెలుసుకోండి, ఇక్కడ తాను చేస్తున్న రామమంత్ర మహిమ వల్ల అలా దృఢంగా నిలబడింది. అక్కడ నిజంగా భయపడ్డది రావణాసురుడు తెలుసా? సరిగ్గా రామాయణం చదవాలి. సుందరకాండలో వెనక్కి జొక్కుతాడు. సీతమ్మ ధైర్యంగా మాట్లాడింది, వెనక్కి జంకాడు. ఆవిడకి ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంత ధైర్యం అంటే? వృత్త సౌందర్య గర్విత అన్నాడు వాల్మీకి. క్యారెక్టర్ వల్ల వచ్చిన ధైర్యం అయ్యా అన్నాడు. చూడండి, ఇక్కడ ఎన్ని సంపదలున్నా క్యారెక్టర్ లేకపోతే ధైర్యం ఉండదు. క్యారెక్టర్ ఉంటే ఎవరూ లేకపోయినా ధైర్యం ఉంటుంది. ఇక్కడ ఆ క్యారెక్టర్ని కాపాడింది రామ. అంతేకాదు, ఆఖరికి రావణాసురుడు 2 నెలలు గడువు పెట్టి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత సీతమ్మ 10 నెలలలో జరగని అద్భుతం 2 నెలల్లో జరుగుతుందా? ఈ 2 నెలల్లో ఏది జరగదు. ఇంతవరకు రాముడి జాడ తెలియట్లేదు కాబట్టి నా ఆత్మహత్య చేసుకోవడం మంచిదని ఉరిపోసుకోబోతుంది. మరి రాముడు రక్షించాడా? రక్షించాడు. అదే సమయంలో పైన హనుమంతుడు ఒక్కసారి రామకథ వినిపించగానే వెంటనే విడిచిపెట్టి ఎవరా అని చూసింది. ఇంకా అక్కడ నుంచి కథ ఎంత అద్భుతంగా జరిగిందో చూడండి. ఇక్కడ అంటే మనకేదో విపత్తు ఏర్పడ్డా, ప్రాణాలు తీసుకోవాలి అనిపించిన రామనామ జపం మన చేత ఆ పని చెయ్యనివ్వకుండా కాపాడుతుంది. సీతమ్మను అలా కాపాడింది రామమంత్రం. అందుకే హనుమంతుడు తిరిగి రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చాక సీతమ్మ ఏమంది చెప్పు అని అడిగితే అద్భుతంగా హనుమంతుడు చెప్తాడు. ఈ సంవాద గీతం మన అన్నమయ్య గొప్పగా రాశాడు. అప్పుడేమని ఏమనుమనెను, ఎంత అందంగా అడిగాడు రాముడు చూడండి. అప్పుడేమని ఏమనుమనెను, ఓ హనుమా అప్పుడేమంది సీతమ్మ, నాతో ఏమని చెప్పమంది అంటే తపమే విరహపు తాపమని ఒక చిన్న మాట అన్నాడు అన్నమయ్య. తపమే విరహపు తాపమని. చూసారా ఎంత చిన్న మాట చెప్పాడు? చిన్న మాట, పెద్ద మాట అది. నీ కోసం విరహంతో తప్పించిపోవడమే తపస్సు అన్నది అన్నాడు. ఇక్కడ చూసారా, తాపమే తపస్సు. ఇది తెలియాలి. ఇక్కడ తాపము తపస్సు అని 2 పదాలు ఉన్నాయి. రెండిట్లో ఉన్న లక్షణం ఒకటి తప్పించిపోవడం. తప్పించిపోవడం మనకు తెలుసు, ఎందుకు తెలియదు? పొద్దుట్లో వెనుగోదని తప్పించుతూనే ఉంటాం. కానీ లోకం కోసం తప్పిస్తే తాపం, లోకేశ్వరుడు కోసం తప్పిస్తే తపస్సు. అది తెలుసుకోండి ఇక్కడ, అది తేడా. అయితే తపమే విరహపు తాపమని, నీ విరహంతో నిరంతరం నిన్నే తలంచుకుంటూ నిన్నే స్మరిస్తూ ఉన్నదే అదే తపస్సు. అలా ఉన్నది. అంతేకాదు రామ, నీ రామ నిన్ను బాసి ఆ రామమున నిన్ను తలచే రామరామయనచు. ఎంత అందంగా చెప్పాడు. రామ నిన్ను బాసి నీ రామ అంటే నీ స్త్రీ అని సీతమ్మ ఆరామమున నిన్ను పలికే రామరామ ఎనచు. ఆ మెలత సీతయ్యని అప్పుడినే తెలిసి నీ ముద్దుటుంగరము నేనిచ్చి తిని ఇదే శిరసు మాణిక్యము ఇచ్చి పంపి నీకు నాపే అదనెరిగి తెచ్చి తిని అవధరించవయ్యా అంటాడు అన్నమయ్య. అంతగా కీర్తించాడు చూడండి ఇక్కడ. కనుక రామ అనే నామ అలా పలికి 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 ఆ రామంలో ఒక పెద్దవాళ్ళు మాట చెప్పారు. దొంగలు ఒకరు బయలుదేరారు. సంస్కృతం తెలిసిన దొంగలు. వనే చరామ, వనే చరామ అంటే వనంలో తిరుగుదాము. అంతేకాదు సంపదలు హరామహ, దొంగలాడదాము. ఇలాగా అంటూ తిరిగారు. చరామ హరామ ఇవే అంటూ మోక్షం పొందిపోయింది. ఎందుకంటే చరామ హరామలో రామ ఉండడం వల్ల వాడు ముక్తి లభించింది అన్నాడు. ఇక్కడ తెలిసి అన్నా తెలియకన్నా కూడా రామనామానికి అంత శక్తి ఉంది. తెలిసింటికి చెప్పడానికి ఏమున్నది ఇక్కడ? అటువంటి శక్తివంతమైనటువంటి నామం గనక అది మనల్ని రక్షిస్తున్నది అనడానికి
రామనామాన్ని పట్టుకున్న సీతమ్మ అలా తరించింది కనుక భూమిజా ప్రాణమంత్రం అన్నాడు. ఇక్కడ సీతమ్మ ప్రాణంలో పట్టుకున్నది ఆ మంత్రం. రాముడు తప్ప మరేమీ తెలియదండి. అదే వాల్మీకి గొప్పగా చెప్తాడు, నైషా పశ్యతి రాక్షస్యో నేమా పుష్ప ఫలద్రుమాన్ ఏకస్థ హృదయానూనం రమమేవ అనుపశ్యతి. సుందరకాండంలో వజ్రం లాంటి శ్లోకం ఉంది ఇక్కడ. ఇది మనం అలవాటు చేసుకుంటే సాధకులకు పనికొస్తుంది ఈ శ్లోకం. మామూలుగా అయితే కవిత్వంలో ఉంటుంది, కానీ సాధనకి ఎలా తీసుకోవాలో చూడండి. సీతమ్మ అక్కడ ఉన్నప్పుడు ఎలా ఉన్నది అంటే నైషా పశ్యతి రాక్షస్య, ఆమె చుట్టూ ఒక్కొక్కరు ఆయుధాలు పట్టుకుని మిడిగుడ్లు వేసుకుని కోరలతో కూర్చున్నారు ఎవరు రాక్షస స్త్రీలు. వాళ్ళు అవన్నీ చూడడం లేదు, అంత చూడాల్సిన ముఖాలు కూడా కావు. కానీ నైషా పశ్యతి రాక్షస్య, ఆ చుట్టూ ఉన్న రాక్షస స్త్రీని చూడడం లేదు. పోనీ చుట్టూ అందమైన అశోకవనం కదా, మంచి చెట్లు పూలు పళ్ళు ఉన్నాయి కదా, వాటిని చూస్తోందంటే నేమా పుష్ప ఫలద్రుమా, వాటిని చూడట్లేదు. మరి ఎవరిని చూడట్లేదు, కళ్ళు మూసి కూర్చుందా? కొంతమంది చెవులు తెరుచుకుంటారు, ప్రవచనం వింటారు. అలాగే కళ్ళు తెరుచున్నా దేన్ని చూడకుండా ఉండవచ్చు. సీతమ్మ అలా ఉందిట. ఎవరిని చూస్తోంది అంటే గొప్ప మాట చెప్పాడు, రామమేవ అనుపశ్యతి, రాముని మాత్రమే చూస్తోంది. ఏమో అక్కడ ఉన్నాడా? చూసారా? నీ చుట్టూ కనబడుతున్న దాన్ని చూడకుండా నీ మనస్సుతో చూడవలసిన వాడే భగవంతుడు. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అంత అందమైన విషయం ఇక్కడ. ఎలా చూస్తోంది రాముణ్ణి? ఏకస్థ హృదయ, ఏకాగ్రమైన హృదయంతో రామం ఏవ అనుపశ్యతి. ఏమి పదాలండి వాల్మీకి రచిస్తే, అలా ఆస్వాదిస్తే రామాయణంలో ప్రతి శ్లోకం మధురం. రాముణ్ణి మాత్రమే నిరంతరం చూస్తుంది. ఏవ అంటే మాత్రమే, అను అంటే వితౌట్ ఎనీ ఇంటరప్షన్, నిరంతరాయంగా అని అర్థం. ఇక్కడ రామమేవ అనుపశ్యతి, రాముణ్ణి మాత్రమే చూస్తోంది ఏకాగ్రంగా. అంటే రాముణ్ణి మాత్రమే చూసే వాళ్ళకి అటు రాక్షస మొహాలు కానీ ఇటు అందమైన కుసుమాలు ఇవి కనిపించట్లేదు. దీని అర్థం ఏంటో తెలుసా? మన జీవితంలో సుఖాలు దుఃఖాలు ఉంటాయి. దుఃఖాలు రాక్షసుల ముఖాల్లో బాధగా ఉంటాయి, సుఖాలు తోటలా ఆనందంగా ఉంటుంది. కానీ భక్తుడు ఇటు సుఖాలు పట్టించుకోడు, ఇటు దుఃఖాలు పట్టించుకోడు, ఏకాగ్రంగా రాముణ్ణి మాత్రమే చింతన చేస్తుంటాడు. అది చెప్తున్నారు వాల్మీకి ఇందులో ఉన్న అద్భుతమైన భావం. అలా చింతన చేస్తే భూమిజా ప్రాణమంత్రం, అది అంటే ఇక్కడ అర్థం. భూమిజా ప్రాణమంత్రం, మంత్రం ప్రాణమైపోవాలి. ప్రాణం అంటే ఊపిరి. ఇది తీస్తున్నారా లేదా? ఒక్కసారి చూస్తానండి, తీస్తున్నాను లేదు అక్కర్లేదు, జరుగుతుందా లేదా? మనకు ఊపిరి ఎంత సహజమైపోతుందో మహాత్ములకి మంత్రం అంత సహజమైపోతుంది. తెలుసుకోండి ఇక్కడ. ఇది జరిగినవి, జరుగుతున్నవి నేటికి కూడా. హిమాలయాల్లో ఒక మహాసాధకుడు సిద్ధపురుషుడై తన అనుభవాలు గ్రంథంగా రాశాడు. ఆయన ఇటీవల కాలంలో బృందావనంలో సిద్ధి పొందాడు. మహావేదాంతి. ఆ మహాపురుషుడు తాను సాధన దశలో జరిగిన ఎక్స్పీరియన్స్ అని రాశాడు. ఆయన సాధన చేస్తున్నప్పుడు హిమాలయాల్లో ఒక కుటీరంలో సాధన చేసుకుంటుంటే ఆయన దగ్గరకు అతిథి వచ్చాడు. ఆయన ఒక సాధకుడు. ఈ రాత్రి మీ కుటీరంలో నాకు ఆశ్రయం ఇస్తారా అన్నారు. ఆ కుటీరంలోనే 2 గదుల్లో ఉన్నాయి. ఆ పెద్దానికి గదిలో ఆశ్రయం ఇచ్చాడు. అర్ధరాత్రి వేళ ఈయనకి పంచాక్షరి మంత్రం వినబడుతుంది. ఇదేంటి ఈయన మధ్యలో జపం చేస్తున్నాడని చూస్తే శుభ్రంగా పడుకుంటున్నాడు. దగ్గరికి వెళ్ళి చూస్తే ఊపిరిలోంచి వస్తోందండి నమశివాయ అని. అది ఎవరికి అర్థమవుతుంది అక్కడ? అది అర్థం కావాలి అంటే అణువణువు మంత్రమైపోవాలి. ఆ సాధన అంటే అలాగే. త్యాగయ్య 96 కోట్లు రామనామం చేశాడంటే ఒకటి కాల్కులేట్ చేశాడు. రామ అనడానికి అంత టైం పట్టింది, ఇలా 96 కోట్లు అయితే అంత టైం పడుతుంది. అబ్బాయి మరీ ఎగ్జాగరేషన్ అంటే అన్నాడు. మనకేమర్థమవుతుంది ఇక్కడ? అది ఊపిరితో కలిసిపోవాలి. కలిసిపోతే అక్కడ అర్థమవుతుంది ఇక్కడ. ఈ సాధకుడు మరొక ఎక్స్పీరియన్స్ రాశాడు. ఆయన ప్రయాగలో అలహాబాద్లో గంగలో స్నానం చేసి వస్తూ ఉంటే ఒడ్డున ఒక ఆయన పడి ఉన్నట్ట మహాత్ముడు. ఈయన అనుకున్నాడు, ఏంటి అలా పడుకునే బదులు సాధన చేసుకోవచ్చు కదా అని. ఆయన దగ్గరికి పిలిచాడు, ఇలా రా అని. ఇదే నేను మనసులో అనుకున్న, దీనికి ఎలా వినబడిందో అనుకున్నాడు. ఇట్లా కూర్చొని దగ్గరని చెవి దగ్గర చెయ్యి పెట్టి ఏం వినబడుతుంది అన్నాడు. రామ రామ రామని వినబడుతుందిట. చూసావా, నీ నోరు రామంటుంది, నా రోమ రోమం రామనామం అన్నాడు. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఇక్కడ. అది మన శరీరాలు మాంసమయాలు, మహాత్ముల శరీరాలు మంత్రమయాలు. తెలుసుకోండి ఇక్కడ. అణువణువు వ్యాపించిపోయింది. అలా ప్రాణమంత్రం, ఊపిరైపోవాలి మంత్రం. రామనామం ఊపిరిలా తీయాలి. ఊపిరి మడికట్టుకు తీస్తారా? ఉన్నట్టు ఊపిరంటే మడికట్టుకు వస్తానంటామా? 5 రోజులు ఊపిరిపోతుంది. అలాగైతే ఊపిరి నిరంతరాయంగా ఉందో మంత్రం అలా అవ్వాలి. అది సాధకుడికి పనికి రావాలి. ఇవాళ జరిగిన ప్రవచనం సాధకుడి కోసం చెప్పినదంతే. అది తీసుకొచ్చారా జీవితం నిరంతర రామనామం చేసుకోవచ్చు. అందుకే ఎప్పుడైనా ఎవరైనా ఎక్కడైనా ఎలాగైనా చేసుకోగలిగే రామమంత్రం భూమిజా ప్రాణమంత్రం. ప్రాణమంత్రం అంటే అది, దాని యొక్క భావం అంత గొప్పగా ఉన్నది. అంతేకాదు పవనజ నుత మంత్రం, మా హనుమస్వామి నిరంతరం పలికే రామమంత్రము పార్వతీ మోక్ష మంత్రం, పశుపతి నిజమంత్రం, పాతుమా రామమంత్రం. అటువంటి రామమంత్ర వైభవానికి నమస్కారం చేసుకుని ఇంత రాముణ్ణి చెప్పాం కనుక
ఇవాళ ఒక రూపమైనా చెప్పకపోతే ఎలాగా? ఇంతవరకు ఒక్క రామరూపం చెప్పలేదు. రూపం చెప్తే కనీసం కళ్ళకు కట్టినట్లేనే ఉంటుంది కదా. ఇవాళ ఒక అత్యద్భుతమైన రామమూర్తిని మనం చూడబోతున్నాం. ఈ రామమూర్తి ఎక్కడ కనబడ్డు, ఇప్పుడు కనబడతాడు మీకు. ఎందుకంటే ఒక కావ్యంలో రాముడు అవతరించి చేసిన పని ఉంటుంది, దాని సూక్ష్మతత్వం మంత్రశాస్త్రంలో కనబడుతుంది. ఇప్పుడు మంత్రశాస్త్రంలో ఉన్న ఒక రాముడు 18 చేతులు రాముడు. ధ్యానం చేయండి చాలు, 18 చేతులతో ఉన్నాడు ఈయన. ఈ రాముడు పేరు శివరాముడు. అంటే శివరామ కలిసి ఒకటే తత్వంగా కనబడుతున్నాడు ఇక్కడ. సర్వదేవతాత్మకమైన శివరామమూర్తి ఇందులో వర్ణించే రామకర్ణామృతంలో ఎలా దర్శించాడో చూడండి. దోర్భిఖడ్గంచ శూలం డమరుమసి ధనుశ్చారు బాణం కుఠారం శంఖం చక్రం చ ఖేటం హలముసల గదా భిండివాలంచ పాశం విద్యుద్వన్నింశ్చ ముష్టిం త్వభయవరకరం బిభ్రతం శుభ్రవర్ణం వందే రామం త్రినేత్రం సకల రిపుకులం మర్దయంతం ప్రతాపై. వందే రామం త్రినేత్రం, 3 కళ్ళ రాముడిన. ఒక విధంగా చెప్పాలంటే 18 చేతులతో 3 కళ్ళతో ఉన్న ఈ రాముడు 18 చేతులతో మహిషాసును మర్దనం చేసిన దుర్గా స్వరూపం గుర్తుకొస్తున్నది. తెలుసుకోవాలి ఇక్కడ. అంటే అక్కడ స్త్రీ రూపంలో దుర్గా అన్న, పుంగ రూపంలో రామ అన్న ఒకటే. శ్రీరామ లలితాంబికలాగే ఇక్కడ. అదేవిధంగా శివశక్త్యైక్యమూర్తి అయినటువంటి దుర్గ ఎలాగో శివశక్త్యైక్యమూర్తి అయిన విష్ణు స్వరూపం రామరూపంగా ఇక్కడ కనబడుతుంది. ఇది శివరామ రూపం. ఇప్పుడు ఆ రూపంలో 18 చేతుల్లో ఏ చేతుల్లో ఏవేవి పెట్టుకున్నాడో వరుసగా భావించవచ్చు. క్లాక్ వైజ్లో రావాలి, కింద నుంచి అలా పైకి వచ్చి ఇందులో చెప్తున్న దాన్ని మీరు ఆయా చేతుల్లో ధ్యానం చేసుకోండి. కత్తి మొదటిది. దోర్భిక్ ఖడ్గంచ శూలం డమరం అసిం ధనుశ్చారు బాణం కుఠార్. ఖడ్గము, త్రిశూలము, డమరుకము. ఒక చిన్న కత్తి, పెద్ద కత్తి కాకుండా మరొక చిన్న కత్తి. విల్లు, బాణము, గొడ్డలి, శంఖము, చక్రము, డాలు, నాగలి, రోకలి. ఇది చూస్తే బలరామతత్వం లేదా వారాహితత్వం గుర్తు రావాలి. నాగలి, రోకలి, గద, భిండివాలము, పాశము, అదేవిధంగా అగ్ని, పిడికిలి. ఇదొక ఆయుధం అంటండి. పిడికిలి బిగించాడు, అదొక ఆయుధం. అది ఇక్కడ హనుమంతుడి ముష్టి ఆయుధం పిడికిలి, అలాంటిది. పిడికిలి, అభయము, వరదహస్తము. వీటితో ప్రకాశిస్తూ ఉన్నటువంటి వాడు. తెల్లని రంగుతో ఉంటాడు ఈ రాముడు. ఎందుకంటే శివుడు తెల్లని వాడు కదా, తెల్లని రంగుతో ఉన్నాడు. 3 కన్నులు కలిగినటువంటి రాముడు. అంటే రాముల్లో శివుణ్ణి చూశారు ఇక్కడ. రాముల్లో శివుణ్ణి చూడడం వాల్మీకి చూపిస్తాడు. ఒక్కసారి ఆయన ఎలా చెప్తాడో చూద్దాం. రామచంద్రమూర్తి సీతాలక్ష్మణ సమేతుడై పంచవటిలో ఉంటున్న సమయంలో అక్కడ గోదావరి ప్రవహిస్తోంది, దండకారణ్యం. పొద్దున స్నానానికి వెళ్ళాడు రామచంద్రమూర్తి సీతమ్మతో పాటు. ఆ స్నానం చేసి బయటకు వచ్చి తల తుడుచుకుంటున్నాడు. పైగా వనవాసంలో స్వామి తల జటాజూటం. ఆ జటాజూటాన్ని తుడుచుకుంటున్నాయి. ఎంత తుడుచుకుంటున్నా నీటి చుక్కలు పడుతున్నాయి. ఆ పక్కన కొంత దూరంలో వినయంగా నిలబడి ఉన్నాడు లక్ష్మణస్వామి. ఇటు సీతారాములు, అటు లక్ష్మణస్వామి. అప్పుడు ఆ రూపం ఎలా ఉన్నదంటే, కృతాభిషేకో విరరాజ రామ రుద్రస్స నంది భగవానివేశ అన్నాడు వాల్మీకి. ఆ సమయంలో ఆ నీటి తుంపర్లు జటాజూటం నుంచి వస్తూ ఉండగా తుడుచుకుంటున్న రాముడు ఎలా కనబడుతున్నాడంటే, గంగ చేత అభిషిక్తుడైన శివుడు పార్వతీదేవితో నిలబడ్డట్టుగా సీతమ్మతో రాముడు ఉంటే నందీశ్వరుల్లా లక్ష్మణస్వామి అక్కడ ఉన్నాడు అని వర్ణించాడు ఇక్కడ. ఎంత అద్భుతమైన దర్శనం! అంతేకాదు, ఇంకొక అద్భుతమైన దర్శనం ఏంటంటే, కరదూషణాదులు వచ్చినప్పుడు రామచంద్రమూర్తి ధనుస్సు తీసుకుని బాణాన్ని సంధించగానే రూపం అప్రతిమం తస్య రామస్యాక్లిష్ట కర్మణ బభూవ రూపం క్రుద్ధస్య రుద్రస్యేవ మహాత్మన అంటాడు వాల్మీకి. ప్రళయకాలంలో రుద్రుడు పినాక ధనువును ఎత్తి పట్టుకున్నట్లుగా రాముడు కనబడుతున్నాడు అని. మరొక అద్భుతమైన అంశం రామాయణంలో ఉన్నది. చాలా రమ్యమైనటువంటి అంశం అది. అది చిట్ట చివరికి యుద్ధంలో ఇంచుమించు రావణుని సైన్యమంతా అయిపోయింది. రావణుడు ఒక్కడే మిగిలాడు. వాడొక్కడే. రావణుడి దగ్గర రిజర్వ్డ్ ఫోర్స్ ఉంది. రిజర్వ్డ్ ఫోర్స్ ఎప్పుడు కూడా గట్టిగా ఉంటుంది, మిగిలిన వాటన్నిటికంటే గట్టిగా ఉంటుంది. దీన్ని మూల సైన్యం అని అంటారు. ఈ మూల సైన్యాన్ని రావణాసుడు ముందు పంపించాడు. మూల సైన్యం దగ్గరికి వచ్చినప్పటికల్లా ఆశ్చర్యం కలుగుతుంది మనకి. అంతవరకు అద్భుతంగా యుద్ధం చేసిన సుగ్రీవ, హనుమ, అంగరాదులు కూడా మూల సైన్యాన్ని ఎదుర్కోలేకపోయారు. అంత భయంకరమైనది మూల సైన్యం. గడగడలాడారు వానరులు. ఇప్పుడు ఈ మూల సైన్యంకే మొత్తం వచ్చిన వానర సైన్యం ఆహుతైపోతుందేమో భయపడ్డారు. ఆ సమయంలో రామచంద్రమూర్తి ముందుకు వచ్చి ధనుస్సును తీసుకుని బాణం సంధించాడు. ఆశ్చర్యం! కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల మూల సైన్యాన్నంతటిని మట్టి పెట్టాడు రామచంద్రమూర్తి తన యొక్క ధనుర్విద్యా కౌశలంతో.
ఆశ్చర్యమైన అంశం ఇక్కడ. అది రామచంద్రమూర్తి ప్రతాపం. మొత్తం మూల సైన్యాన్ని కొన్ని నిమిషాల్లో ధ్వంసం చేయగానే మొత్తం వానర సైన్యం మౌనంతో 2 చేతులు ఎత్తి రాముడికి నమస్కారం చేశారు. ఒక్కసారి మన కళ్ళ ముందు ఆ దృశ్యం కనబడాలండి. అప్పుడు ఎలా నిలబడ్డాడు రాముడు వర్ణిస్తాడు వాల్మీకి. మూల సైన్యాన్ని నాశనం చేసి ధనుస్సుని నేల కాంచి కుడి చేతి నడుము మీద పెట్టుకుని మందహాసం చేస్తూ ఒక మాట అంటాడు ఆయన. ఇప్పుడు చేసిన నేను ఈ పని విశ్వం మొత్తం ఇది ఇద్దరు చేయగలరు, ఇంకెవరూ చేయలేరు. ఎవరంటే మమవా త్రయంబకశ్యవ, నేను చేయగలను, త్రయంబకుడిని శివుడు చేయగలడు, ఇంకోటి వల్ల కాదు అన్నాడు. అంటే వాళ్ళిద్దరికున్న భేదాన్ని అలా చూపిస్తాడు. అప్పుడు వానర వీళ్ళు ఒక మాట అనుకుంటారు, మనం ఎంతసేపు రాముడికి ఏదో సహాయపడ్డాం, సేతుబంధనం చేసాం అనుకున్నాం, కానీ మన ఎవ్వరి సహాయం ఈయనకు అక్కర్లేదు, ఈయన ఒక్కడి చాలు మొత్తం కొట్టేయడానికి. అయితే రామకార్యంలో పాల్గొన్న పుణ్యం మనకి ఇవ్వడం కోసం మన చేతి ఇవన్నీ చేయించుకున్నాడే కానీ మన సహాయం ఈయనకి అక్కర్లేదని హనుమంతుడు మొదలుకొని సర్వవానర వీరులు రామచంద్రమూర్తికి నమస్కారం చేసుకున్నారు. అదండి రాముడు అంటే, అసహాయకుడు. ఆ రాముల్లో ఉన్న సర్వదేవతాత్మక లక్షణము, ప్రత్యేకించి శివరామ తత్వాన్ని ఆవిష్కరించాడు వాల్మీకి. దాని మంత్రశాస్త్రం ఈ మూర్తిని దర్శించింది. ఈ మూర్తి 18 చేతులతో 3 కళ్ళతో తెల్లని కాంతులతో మెరిసిపోతున్న ఈ శివరామమూర్తిని హృదయంలో ధ్యానిస్తూ స్వస్తి. ఈరోజు రామనామ వ్యాఖ్యానమే చాలా అయినది. నాకు తృప్తిగానే జరిగిపోయింది. కడుపు నిండా కార్యసిద్ధ హనుమంతుడి దగ్గర కూర్చుని రామనామని చెప్పి ఆయన అనుగ్రహం నేను పొందాను. ఇంకా రేపటి నుంచి మనకి ఇంకేమనేది హాయిగా రాముడి మూర్తులు, కథలు, వాటన్నిటిలోకి రేపు ప్రవేశిద్దాం. సర్వం శ్రీ సీతారామచంద్ర చరణారవిందార్పణమస్తు. ఇంత విన్నాక రామనామం ఎలా అంటామో చూద్దాం. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. జాంబవత్ సుగ్రీవ హనుమత్ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మకి, శ్రీ రామచంద్ర పరబ్రహ్మకి, శ్రీ రామచంద్ర పరబ్రహ్మకి, శ్రీ రామభక్త హనుమాన్ కి, శ్రీ రామభక్త హనుమాన్ కి, శ్రీ రామభక్త హనుమాన్ కి జయ.